Welcome to the Church of Radical Souls podcast, a New Age digital church sharing the radical God about His radical grace in a radical way. Here, we believe that every word spoken from the Word of God carries grace, power, and transformation. In today's Telugu episode, we bring you a life-transforming revelation of how Jesus Christ has opened gates of grace that no man can shut. These are not just symbolic gates. They are divine access points into healing, salvation, freedom, and eternal life. Now, here's Rahul R. and David with today's podcast. The gates of grace. The gates of grace. కృపా ద్వారములు అంట. What do we mean by the gates of grace? ఈ కృపా ద్వారములు అంటే మనము నూతన నిబంధనలు మనం చూస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ అన్ని సువార్తల్లో మనం యేసయ్య యొక్క జర్నీ మనం చూస్తాం. యేసయ్య యొక్క జర్నీ మనం చూస్తాం. ఆయన యొక్క క్రూసిఫిక్షన్ చూస్తాం. ఆ క్రూసిఫిక్షన్ తర్వాత కూడా ఆయన ఎలాగా మరణించాడు, మరణించిన తర్వాత ఆయన ఎలాగ పునరుద్ధారణ పరిచయపడ్డాడు, తర్వాత ఆయన శిష్యులకు ఎలాగ పడ్డాడు, ఇవన్నీ మనం చూస్తాం. ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ జీసస్ అండ్ ద డెత్ ఆఫ్ జీసస్ అండ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ వి సీ డిఫరెంట్ ఫేజెస్ బీయింగ్ రిటన్ ఇన్ ద గాస్పల్స్. ఈ సువార్తలో అనేక రకాలుగా మనం యేసే గురించి మనము లిఖించబడ్డం మనం చూస్తాం. కానీ దాని తర్వాత అపోస్తల కార్యములలో, తర్వాత రోమిలకు రాసిన పత్రికలో, కొరింథీలు, ఎఫెసీలు, అనేక సంఘాలకి పౌలు అనేక రకాలుగా ఉత్తరాలు రాస్తాడు. పేతురు ఆయన ఎపిస్టల్స్ రాస్తాడు, యోహాను రాస్తాడు. అనేక మంది యేసే శిష్యులందరూ ఆ పూర్తిగా ఆ కొత్త నిబంధన అంతా రాసి ఒక చోట చేర్చి ఈరోజు మనకి ఒక కృపా సువార్తగా మనకి ఆ సువార్తను అందిస్తున్నారంట. ద గాస్పెల్ యు సీ in the four gospels is not the full gospel. మనము వాటికి సువార్త అని పేరు పెట్టబడ్డాయి, కానీ వాటికంటే బలమైన సువార్త ఏంటో తెలుసా? రోమిలకు రాసిన పత్రికలు రాయబడింది, కొరింథీలకు రాసిన పత్రికలు రాయబడింది. ఎందుకంటే ఆ మొదట 4 గ్రంథాలు, ఆ 4 సువార్తలు లిఖించబడిన తర్వాత అనేక సంఘటనలను దేవుడు పౌలుకు బయలుపరిచాడంట. He has demonstrated his own grace. అందుకనే పౌలు కూడా అనేక మర్మాలు రాస్తాడు కృప గురించి. రోమిలకు రాస్తాడు, కొరింథీలకు రాస్తాడు, అనేక సంఘాలకు రాస్తాడు. అంటే ఈరోజు మనము బలంగా ఒక మాట మనం చూడాల్సింది ఏంటంటే, ఈ 4 సువార్తలు యేసయ్య గురించి మనకు తెలియబడుతుంది, కానీ ఆయన సువార్త ఎలాగ మన కొరకు మన పాపం క్షమించబడ్డామో, తర్వాత మనం అనేక రకాలుగా మనం నీతిమంతులుగా చేయబడ్డామో, ఇది మనకి రోమిలకు రాసిన పత్రిక, అపోస్తల కార్యం నుంచి మనం అనేక రకాలుగా ఆయన వాక్యాన్ని చూస్తాం. వి సీ దట్ the grace of God in different dimensions. ఆయన యొక్క కృప అనేక రకాలుగా రాయబడ్డం మనం చూస్తాం. సో ఈరోజు అలాగే మనము ఈ యొక్క కృప గురించి మనం లోతుగా తెలుసుకునే ప్రక్రియలో అనేక సర్మన్స్ మనము వీక్ ఆన్ వీక్ మనం నేర్చుకోబోతున్నాము. సో అందులో ఈరోజు కొంచెం కొన్ని అధ్యాయాలు మనం ధ్యానిద్దాం ఈరోజు. ద గేట్స్ ఆఫ్ గ్రేస్, కృపా ద్వారములు. wherever you are, you can type it, you can just recite this along with me. The gates of grace, కృపా ద్వారములు. హల్లెలూయా. కృపా ద్వారములు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. Enter by the narrow gate, for wide is the gate and broad is the way that leads to destruction, and there are many who go in by it. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోయి ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఫర్ వైడ్ ఈస్ ద గేట్ అండ్ బ్రాడ్ ఈస్ ద వే దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. ఇక్కడ మనం మొదట ఈ వచనం చూస్తుంది అంటే ద గేట్స్ ఆఫ్ గ్రేస్. అవునా, కృపా ద్వారం అంటున్నాం. కానీ ఇక్కడ ఒక మాట మనం చూస్తే, ఇరుకు ద్వారంలో ప్రవేశించిన ఎంటర్ బై ద నారో గేట్. ఎందుకు? జీవం యొక్క మార్గం అంట చిన్నగా ఉంటుందంట, కానీ నాశనముకు పో మార్గము వెడల్పుగా ఉంటుంది. జీవం యొక్క మార్గము అంటే ఒక మాట ఇక్కడ ఈ అన్నిటికీ ఒక సమ్మరైజేషన్ ఏంటంటే, జీసస్ he says in the gospel of John, I am the way, the truth and the life. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే ఆయన ఒక్కడే మార్గం. అది మనకి ఎలా కనిపిస్తుంది? ఆయన ఒక్కడే మార్గం అంటే అదొక ఇరుకు మార్గం లాగా అనిపిస్తుంది. బికాస్ మనం ఏంటంటే, మనకి ఎక్కువ మానవులు కాబట్టి మనకు అలవాటు ఏంటంటే, when we are in need we go to different people. మనము అవసరంలో ఉన్నప్పుడు అనేక ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటాం. అవునా, అనేక వాటి వైపు వెళ్తూ ఉంటాం. we go to banks for loans when we are in need of money. We go to somebody for help
మనం అనేక మంది దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తూ ఉంటాం. సో దెర్ ఆర్ మెనీ వేస్ దట్ వీ ఫైండ్ హెల్ప్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఎట్ గాడ్ సేస్ ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు యేసు. అంటే ఈ మాట మనం ఎప్పుడైతే మనం బలంగా నమ్ముతామో ఈ ఇరుకు మార్గం మనకి కనిపించదంట. ఇరుకు మార్గము మనకి ఏంటంటే, ఈ ఇరుకు మార్గంలో మనం వెళ్ళేటప్పుడు మనం యేసుని మాత్రమే చూడగలాలి. కానీ మనం బయటకు వచ్చినప్పుడు మనం బయట ఉన్న మార్గం అంతా బాగా వెడల్పుగా ఉంటాయి. పాపం చేయటకు మార్గము, లేకపోతే మనకు కావాల్సిన అవసరాలన్నిటినీ తీసుకుంటకు ఒక బయట మార్గంలో అనేకం కనపడుతూ ఉంటాయి. కానీ ఇరుకు మార్గం ఒకటే అంట. అది ఇరుకు మార్గం అంటే అది సన్నగా ఉంది, అంతే, చిన్నగా ఉంది ఆ మార్గం. కానీ యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ మార్గంలోకి మనం ప్రవేశించినప్పుడు అది మనము అనుకోని రీతిలో మనకి మార్గంగా అవుతాడంటే యేసయ్య. హల్లెలూయా. హి ఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఆయనే మార్గం, ఆయనే సత్యము, ఆయనే జీవం. అంటే మనము ఆయన లేకుండా ఏ మార్గంలో మనం వెళ్ళినా కూడా, అంటే మనకి ఈరోజు రక్షణ కావాలా, మన పరలోకం కావాలా, మనకి ఈరోజు మన ఆత్మలకు రక్షణ కావాలా, మన శరీరంలోకి స్వస్థత కావాలా, మనం అనుకున్న మన అన్నిటిలో మనకి బలమైన శక్తి కావాలా. కానీ ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అంటే యేసయ్య ద్వారానే దొరుకుతాయంట. అందుకే ఇక్కడ మనం చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పో ద్వారం వెడల్పును, ఫర్ బ్రాడ్ ఈస్ ద వే దట్ లీడ్ టు డిస్ట్రక్షన్. ఈ మాట అనేక మంది క్రైస్తవుల్ని పట్టేసింది అనేక రోజుల నుంచి. అంటే ఇరుకు మార్గం, ఆయనతో వస్తే నీ మార్గం ఇరుకైపోద్ది, నీ మార్గం చిన్నగా అయిపోద్ది, నీ మార్గం సన్నగా అయిపోద్ది. నో, వెన్ హీ ఈస్ ద లైఫ్. అందుకని ఒక మాట బైబిల్లో రోమిలికి రాసిన పత్రికలో కూడా ఏముంటదంటే, చావునకు లోనవుతున్న మన శరీరంలకు ప్రతిరోజు ఆయన ఆత్మ ద్వారా జీవం ఇస్తున్నాడు. హల్లెలూయా. హీ ఈస్ గివింగ్ us లైఫ్ ఎవ్రీ సింగిల్ డే. ఆమేన్. ఆయన ప్రతిరోజు మనకి మన చావునకు లోనవుతున్న మన శరీరం అంట. అంటే మనం ఏదైతే పెద్ద మార్గం అనుకుంటున్నామో, ఏదైతే మనం వెడల్పుగా ఉన్న మార్గం అనుకుంటున్నామో, అక్కడ వ్యాధి ఉంది, అక్కడ రోగం ఉంది, అక్కడ మరణం ఉంది. కానీ ఏదైతే మనము ఇరుకైన మార్గం అని యేసయ్య దగ్గరికి వస్తున్నామో ఆ మార్గంలో ఉన్న జీవం ఉందంట. హల్లెలూయా. దిస్ నారో వే హ్యాస్ సో మచ్ లైఫ్. దిస్ నారో వే హ్యాస్ సో మచ్ లైఫ్. వి జస్ట్ థింక్ బ్రాడ్ ఇస్ ద వే దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. అంటే మనల్ని నాశనం చేయడానికి మార్గంలో ఈ లోకంలో అనేకం ఉన్నాయంట. దెర్ ఆర్ మెనీ వేస్, బట్ నారో ఇస్ ద వే. ఎందుకు అది ఇరుకు మార్గం అంటే అది యేసయ్య ఒక్కడే కాబట్టి. అంటే నారో దాన్ని ఇరుకు మార్గం అనే దాన్ని దేన్ని సూచిస్తుందంటే, ఓన్లీ వన్. యూ డోంట్ నీడ్ ఫర్ సాల్వేషన్, ఓన్లీ జీసస్ ఇస్ ద సొల్యూషన్. ఫర్ యువర్ సోల్స్ టు గో అండ్ రీచ్ హెవెన్, జీసస్ ఇస్ ద ఓన్లీ వే. ఈ లోకంలో పాపాన్ని జయించాలన్నా, ఈ లోకంలో మనం విడుదల కావాలన్నా, మనం రోగం పాలవకుండా మనకి బలం కావాలన్నా యేసు ఒక్కడే మార్గం అంట. నో అదర్ వే. మనం ఏ వేని మనం చూస్ చేసుకున్నా కూడా అది మనల్ని నాశనం చేస్తుంది. కానీ ఒక వే ఉందంట, యేసయ్యని ఎంచుకుంటే మనం ఎప్పుడు నాశనం అవ్వం. హల్లెలూయా. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి ఈ వచనం. Enter by the narrow gate, for wide is the gate and the broad is the way that leads to destruction, and there are many who go in by it. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనముకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకూచనై ఉన్నది, దాన్ని కొనుగొని వారు కొందరే. there are many who go in by it. అంటే కొందరే అంట. అందుకని ఒక మాట ఇంకో బైబిల్లో కూడా ఏముంటుందంటే, ఏర్పరచబడిన వాళ్ళు అనేకులు, పిలబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఎందుకు అనేకులను పిలిచాడంట దేవుడు? యాజ్ మెనీ యాజ్ హీ కెన్. అనేక మందిని పిలిచాడంట, కానీ కొంతమంది ప్రభా నువ్వు నాకు కావాలి అన్నారంట. ఆర్ యు దేర్ అమాంగ్స్ దట్ లిస్ట్? ఆర్ యు కాలింగ్ అపాన్ జీసస్ వెన్ హీ కాల్స్ అపాన్ యూ? ఆయన నీ మీద పిలిచినప్పుడు నువ్వు ఆ పిలుపుని అంగీకరిస్తున్నావా? వాట్ ఈస్ దట్ కాల్ దట్ గాడ్ ఈస్ కాలింగ్ యూ ఆన్? గాడ్ ఈస్ కాలింగ్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. ఆయన పిలుపు ఏంటంట? ఆ పిలుపు ఏంటంటే, నన్ను నమ్ముడి. Believe in me. That's the call of God. Believe in me. I am the way, the truth and the life. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేనే సత్యం అంటే ఏంటి? ఇన్ ఎవ్రీ వే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అంతం అబద్ధమే కనపడుతుందంట నీకు. wherever you go, the money that you earn, మనం సంపాదించే డబ్బులో, మనం ఉండే శరీరంలో అన్ని ఎక్కడ చూసినా మనకి సత్యం కనిపిస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంటే ఏం చేస్తాడంట? సర్వసత్యంలోకి నడిపిస్తాడంట. సర్వసత్యంలోకి నడిపించడం అంటే ఏంటి అంటే, మనము ఏ చేస్తున్నాం ఈ లోకంలో, ఆ లోకంలో ప్రభా ఇది నువ్వు మాత్రమే ఇవ్వగలమనేది సత్యం అంట. అది ఎప్పుడైతే నువ్వు దాన్ని రియలైజ్ చేస్తావో, ఎప్పుడైతే దాన్ని మనము అంగీకరిస్తామో, యూ హ్యావ్ నోన్ ద ట్రూత్. సత్యం తెలుసుకున్నట్టు. అంటే ఎప్పటి వరకు మనం అబద్ధాన్ని బతుకుతాం? ఎప్పటి వరకు అంటే, యేసు మాత్రము కాకుండా నాకు వేరే మార్గం ఉంది, నాకు వేరే దారి ఉంది, నాకు వేరే
అవకాశం ఉంది, నాకు వేరే వాళ్ళు నాకు సాయం చేయబోతున్నారు అని ఎప్పుడైతే అలాంటి మార్గంలో మనం వెళ్ళిపోతామో మనం సత్యం అంగీకరించినట్టే. వీ హ్యావ్ నాట్ బిలీవ్ ద ట్రూత్ అండ్ యూ విల్ నాట్ బి ఫ్రీ. బట్ ద మూమెంట్ యూ రియలైజ్ దట్ జీసస్ ఇస్ ద ఓన్లీ వే, ఓన్లీ ట్రూత్ అండ్ ఓన్లీ లైఫ్, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. సమస్తములో నువ్వు పొద్దున్న లేచిన దాని నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నా కూడా ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. లోకం నీ ఆధారం అవ్వకూడదు, లేకపోతే లోకంలో ఉన్న డబ్బు, లోకంలో ఉన్న ఆస్తి, లోకంలో ఉన్న టాలెంట్స్ ఏది ఆధారం కాకూడదు అంట. అవన్నీ ఇచ్చేవాడు దేవుడే. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. హల్లెలూయా. ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు, ద ఫుల్నెస్ ఆఫ్ ద ఎర్త్ బిలాంగ్స్ టు గాడ్. ద సిల్వర్ ఇస్ మైన్, ద గోల్డ్ ఇస్ మైన్. బంగారం నాది, వెండి నాది, ఈ భూలోకంలో ఉన్న సమృద్ధి అంతా నాదే అంటున్నాడు దేవుడు. ఆయనే నీ మార్గంగా చేసుకుంటే, ఆయనే నీ సత్యంగా చేసుకుంటే, ఆయన నీ జీవంగా చేసుకుంటే, ఏ లోకంలో మనం దేని వైపు అయితే వెళ్తున్నాం అవన్నీ నీకు ఇవ్వబడతాయంట. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు లోకంలో దేని తింటారో, దేని త్రాగుతారో, దేని ధరించుకుంటారో వాటిని గురించి మీరు చింతించకుడి. లోకంలో ఉన్న వారి వలె, యేసుని నమ్మని వారి వలె, దేవుని నమ్మని వారి వలె మీరు చింతించకుడు. ఎందుకంటే అవన్నీ మీకు కావాలని నీ తండ్రి అయిన దేవునికి తెలుసు అంట. హల్లెలూయా. యువర్ గాడ్ నోస్ దట్ యు నీడ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. నువ్వు పొద్దున్న లేగానే నీకు వెళ్ళడానికి కారు కావాలా, వెళ్ళడానికి వెహికల్ కావాలా, దేవుడు తెలుసు. నువ్వు పొద్దున్న లేగానే నువ్వు మంచిగా పౌష్టిక ఆహారం కావాలని దేవుడు తెలుసు. కాబట్టి దాన్ని ఏం చేస్తాం, దేవుడు ఏం చేస్తాడు, హీ విల్ సప్లై. దేవుడు దాన్ని ఇస్తాడు. మనం అనుకుంటాం ఏంటంటే, ఓకే ఈ రోజు నేను సంపాదించాను బట్టి నేను తింటాను. నువ్వు సంపాదించిన దాన్ని బట్టి మనం తినగలిగితే, మనం తింటే నువ్వే నీ మార్గంగా నువ్వు చేసుకున్నావు. యు ఆర్ యువర్ ఓన్ వే, యు ఆర్ యువర్ ఓన్ ట్రూత్, యు ఆర్ యువర్ ఓన్ లైఫ్. యు హ్యావ్ నాట్ టేకెన్ దట్ లైఫ్ ఫ్రమ్ అబౌవ్. మనం పరలోకం నుంచి జీవం తీసుకోలే. ఎందుకు? మనం సంపాదించుకున్న దాన్ని బట్టే, మనము ఉండే క్రియలను బట్టే, మనం చేసుకున్న దాన్ని బట్టే మనం ఉండగలిగితే దేవుని యొక్క జీవం మనం పొందుకోవట్లే. బట్ ఆల్వేస్ జీసస్ సేస్, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, అండ్ యూ బిలీవ్ ఇన్ మీ. ఐఎమ్ ద గేట్ ఆఫ్ గ్రేస్. నేను కృపా ద్వారంను. నీ జీవితంలో ఈ ద్వారం గుండా ఎవరు వెళ్తారో వాళ్ళకి కృప అధికంగా ఇవ్వబడుతుంట. ఎప్పుడైతే కృప అధికంగా ఇవ్వబడుతుందో బలమైన శక్తి నేను ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయంకి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలపో ద్వారంను నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారనై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. ఆల్ హూ ఎవర్ కేమ్ బిఫోర్ మీ ఆర్ థీవ్స్ అండ్ రాబర్ట్స్, బట్ ద షీప్ డిడ్ నాట్ హియర్ దెమ్. నేనే ద్వారంను, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. ఐఎమ్ ద డోర్, అండ్ ఇఫ్ ఎనీవన్ ఎంటర్స్ బై మీ, హీ విల్ బి సేవ్డ్ అండ్ విల్ గో ఇన్ అండ్ అవుట్ and find pasture. I am the door of the sheep. అంటే దేవుడు ఒక గృహంని మనం ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి. ఆ గృహం దగ్గర ఉండే ఒక డోర్ కీపర్ అంటే ఎవరో తెలుసా? ఆ డోర్ కీపర్ ఎవరికి ద్వారం ఓపెన్ చేస్తాడంటే యేసయ్యకి. ఎందుకు? ఆ ద్వారములకు యేసయ్య ఎవరో తెలుసా అంట. యేసయ్య ఎవరు? ఒక గొప్ప కాపరి. I am the shepherd of the sheep. I am the door of the sheep. ఆ లోపల ఉండే గుంపుకి, ఆ సంఘంలో ఉండే గుంపుకి అందరికి యేసయ్య కాపరి అంట. He is the shepherd of the sheep. ఆయన గుండా వెళ్ళి వాళ్ళు ఎవరు ఏమవుతారంట? They will find pasture. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చి మేత మేయిచు నుండును. పాస్చర్ అన్నారు, కానీ ఇక్కడ ఏంటంటే మనము ఆ పాస్చర్ అనే దానికి ఇంగ్లీష్లో బలంగా ఉంది, పాస్చర్ అనే వర్డ్, రైట్? మనం తెలుగులో చూస్తే ఏముందంటే మేత మేయిచు అంటే మనము ఆ సాధారణ లాంగ్వేజ్లో అది ట్రాన్స్లేట్ చేశారు, కానీ అక్కడ ఒక మాట ఫైన్ పాస్చర్. అందుకనే కీర్తన 23వ అధ్యాయంలో కూడా కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు, హీ హూ మేక్స్ మీ టు లై డౌన్ ద గ్రీన్ పాస్చర్స్. ఒక పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడంట. హల్లెలూయా. when you make this Jesus as your door, as the door of your life, నీ జీవితంలో ఉండే ద్వారములకు ఆయనకి చోటిస్తే, ఆయన నీ యొక్క డోర్కి, నీ యొక్క జీవితంలో యొక్క డోర్కి ఆ డోర్లో ఆయన చేసుకుంటే, he will pasture you. He will make you to lie down in the green pastures. He leadeth you beside the still waters. I am the door. If anyone enters by me, he will be saved. We will be saved. మనము ఆయన మాట ఈరోజు మనకు బలంగా ఏముందంటే, when you come through this gate of grace, when you come through this gate of grace, ఈ యొక్క కృపా ద్వారము గుండా నువ్వు వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? You will be saved అంట. హల్లెలూయా. మనం రక్షించబడతాం. దేని నుంచి రక్షించబడతాము? We know always మనము గాస్పెల్ని, ఆయన వాక్యాన్ని ఎలా తీసుకోవాలి తెలుసా? We have to apply to our
కామన్ సెన్స్. ఆల్వేస్ మన యొక్క కామన్ సెన్స్కి ఎక్కువ ఈ వాక్యాన్ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కామన్ సెన్స్ మన విశ్వాసాన్ని తగ్గించేస్తూ ఉంటుంది. ఇట్ డ్రాప్స్ అవర్ ఫెయిత్ ఎవ్రీ డే. బికాస్ కామన్ సెన్స్ ఏం చేస్తుంది? లాజిక్ని బట్టి ఆలోచిస్తుంది. కానీ అనే వాక్యం అంట, ఫర్ వి లివ్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్, వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. చూచి వాటిని బట్టి కాదు, కానీ విశ్వాసం మూలముగా జీవిస్తామని. చూచి వాటిని బట్టి ఎలా నడుస్తాం మనము? ఎందుకంటే మనకి ఏది చూస్తామో, ఏది మన కంటికి కనిపిస్తుందో దాన్ని బట్టి మనం నడుస్తాం. We walk not by anything else. We just walk by what we see. Walk by what you see. But when you have faith, ఆయనే మార్గం, ఆయనే నా మార్గం, ఆయన నా జీవితం యొక్క తలుపులకి ఆయనే కాపరిగా ఉన్నాడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, we will be saved. And not only will be saved, మనము రక్షించబడ్డం మాత్రమే కాదు, మనం ఈ లోకంలో సేద తీర్చుకుంటామంట. హల్లెలూయా. ఆయన మనల్ని రక్షిస్తాడు. We will be saved. పదో వచనం చదువుతున్నాను చూడండి. The thief does not come except to steal and to kill and to destroy. I have come that they might have life and have it more abundantly. దొంగతనంను హత్యను నాశనం చేయటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా. ఐఎమ్ రీడింగ్ ఇట్. దొంగతనంను హత్యను నాశనం చేయటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. See that words? For I have come. There are many people who came before me. మనము 7వ వచనం మనం చూస్తే, 7వ వచనం 8వ వచనం మనం చూస్తే, there are many people who came before me. నాకంటే ముందుగా వచ్చారు. ఎవరు వచ్చారు ఆయనకంటే ముందు? John the greatest Baptist, the great prophet. ఆయనకంటే ముందు అనేక రాజులు వచ్చారు, ఆయనకంటే ముందు అనేక ప్రవక్తలు వచ్చారు. వీళ్ళందరూ ఎలాగోలా ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఈ కృపా ద్వారాలను ఎదుర్కొన్నారంట. ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని అనేక రకాలుగా వచ్చి వాళ్ళలో ఉన్న కొంచెం జీవంను, కొంచెం మార్గంను వాళ్ళ జీవితంలో ఉన్న కొంచెము ఒక మంచితనమును వాళ్ళు దొంగిలించే వాళ్ళంట. ప్రవక్తలు, these are many people, these are mighty prophets, these are mighty people, but yet you have to catch this revelation that there are many people who came before Jesus, but yet they were robbing them, that they were trying to nab them of the grace that God has given them. వాళ్ళకి ఇవ్వబడిన కృపా ద్వారమును ఆయన అనేక మంది ప్రవక్తలు, అనేక మంది రాజులు వాళ్ళ నుంచి దొంగిలిస్తున్నారంట. ఎందుకు? ఈ కృప వాళ్ళకి సంపూర్ణంగా ఇవ్వబడలే. అందుకని ఒక మాట ఉంటుంది, టు దిస్ ద ప్రాఫిట్స్ have inquired of the grace that is being given to you. The prophets of the Old Testament, the kings of the Old Testament, అనేక పాత నిబంధనల రాజులు, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ నీకు నాకు ఇవ్వబోయే కృప గురించి యేసు దగ్గర రాజ్యం ఆడారంట. దే ఇంక్వైర్డ్. వాళ్ళు ఇంక్వైర్ చేసే, ప్రభా మాకు చూపించు. దూతలు వెయిట్ చేసాయంట నీకు ఇవ్వబోయే కృపను బట్టి. హల్లెలూయా. నీకు ఏ కృపా ద్వారంలో అయితే నీకు దేవుడు తెరవబోతున్నాడో ఆ కృపా ద్వారంలో కొరకు అనేక మంది ఇంక్వైర్ చేశారంట. హల్లెలూయా. They inquired of the grace that is being given to you. Hallelujah. Amen. But he has come to give us life today. He has come to give us life, and that they might have life and have it more abundantly. జీవం అంట. హల్లెలూయా. నీకు ఎందుకు వచ్చాడంట ఆయన? జీవం ఇవ్వటకు. He has come so that you can have a life more abundant. Not just an ordinary life. ఏదో ఆర్డినరీ బ్రతికామా, వచ్చామా, పుట్టామా, ఎదిగామా, బ్రతికామా, చచ్చిపోయామా. No. Not this cycle anymore. పుట్టావు, పెరిగావు, ఎదుగుతున్నావు, బేసేలో అబండెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేసాక దేవుడు నేను పంపిస్తాడు. హల్లెలూయా. No, until not that time you will be living this world. Because ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ కాదు. ఆర్డినరీ జీవితం అంటే ఏంటి? మనము కొంచెం చదువుకుంటాం, పుడతాం, పెరుగుతాం, చదువుకున్న తర్వాత ఒక ఉద్యోగం వస్తుంది, ఒక ఉద్యోగం అయినా ఒక పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత పిల్లలు పెద్ద అవుతారు, అలా సైకిల్ అవుతూ ఉంటుంది. దీంట్లో అనేక బాధలు వస్తాయి. కొన్నిసార్లు డబ్బులు ఉండవు, కొన్నిసార్లు ఆరోగ్యం ఉండదు, కొన్నిసార్లు మనశ్శాంతి ఉండదు, కొన్నిసార్లు మంచి రిలేషన్షిప్ ఎంతమంది మోసం చేస్తూ ఉంటారు, అనేకమైన జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ అంటే తెలుసా? యేసయ్య ఏ అబండెంట్ లైఫ్, సమృద్ధి గల జీవం అంటే తెలుసా? ఈ దారిలో ఒక్క రాయి కూడా నువ్వు చూడమంట. హల్లెలూయా. ఏ రాయి? నిన్ను పడదీయడానికి, నిన్ను కృంగదీయడానికి ఎలాంటి మార్గంలో, నీ మార్గంలో ఎలాంటి వాటిని నువ్వు చూడమంట. నీ గుడారం ఏ కీడు ఉండదు. అలాంటి గొప్ప జీవితం ఇది.
నీ కుడి పక్క 1000 మంది పడిపోయినా, ఎడం పక్కన 10,000 మంది పడినా ఏ అపాయం నీ దగ్గరికి చేరదు. ఇలాంటి గొప్ప ఎక్స్ట్రాడినరీ లైఫ్. నువ్వు సస్య సమృద్ధిగా ఉంటావంట ఎల్లకాలం. హల్లెలూయా. మనం ఆ వాక్యాలు చూడబోతున్నాం ఈరోజు. ద గేట్స్ ఆఫ్ గ్రేస్ మ్యాన్. ఆయన కృపా ద్వారం నీ కొరకు తెరిచాడు అంతే. కాపరిగోండి నీ కొరకు తెరిచాడు. ఈ కృప ఆయన నీ కొరకు తెరిచిన తర్వాత ఈ ఈ ఈ లోపల ఈ గృహంలో, అంటే ఆయన ఏ ద్వారం అయితే నీ కొరకు తెరిచాడో ఆ ద్వారం లోపల నీకు ఎలాంటి శాపం లేదు, ఎలాంటి బంధకాలు లేవు. హల్లెలూయా. ఓన్లీ ఫ్రీడమ్, ఓన్లీ డెలివరెన్స్. ఆమేన్. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 7 to 8. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. And to the angel of the church in Philadelphia write, these things says who is holy and he who is true, he who has the key of David, he who opens and no one shuts, and shuts no one opens. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేలేకుండా తీవాడను, ఎవడనో తీయలేకుండా వేయవాడనైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గైకొని నా నామం ఎరుగునను లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాని ఎవడను వేయనేరుడు. I know your works, see I have set before you an open door, and no one can shut it, for you have a little strength, have kept my word, and have not denied my name. బలమైన మాట అండి. ద కీ ఆఫ్ డేవిడ్. ఈ కీ ఆఫ్ డేవిడ్ అంటే తెలుసా, ఈ దావీదు యొక్క తలపు చెవి ఏంటంటే, దేవుడు దేన్ని తెరుస్తాడో ఎవరు అది మూయలేరు, దేవుడు దేన్ని మూస్తాడో అది ఎవరు మూయలేరు. What God opens, no man can shut, and what God shuts, no man can open. This is the key of David. ఇది దావీదుకి ఇచ్చాడు ఆయన తలపు చెవి. అందుకనే దావీదు హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. అందుకనే దేవుడు ఒక సాక్ష్యం ఇస్తాడు దావీదు గురించి, నా చిత్తంనంతా చేయవాడంట. హల్లెలూయా. He is a man after my own heart because he will do all of my will. But what is the key of David? ఇక్కడ ఒక మాట చెప్తుంది, నీ క్రియలను తెలుసుకుని ఉన్నాను. నీ క్రియలు, నువ్వు చిన్న కార్యాలు చేస్తున్నావా, లేకపోతే ఒక సంఘంలో ఏది చేస్తున్నా, చేపలు తీస్తున్నా, లేకపోతే ఇల్లు ఆ సంఘం అంతా పరిశుభ్రపరుస్తున్నా, సంఘ కాపరికి సాయం చేస్తున్నా, లేకపోతే ఒక డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నా, ఎలాంటి ఉద్యోగం చిన్న క్రియలైనా కూడా ఇది ఒక ఫిలదెల్ఫియా అనే సంఘంకి దేవుడు రాస్తున్నాడు. నీ క్రియలను తెలుసుకున్నా, నీకు కొంచెం శక్తి ఉంది, అయినా నువ్వు నా యొక్క వాక్యాన్ని లోపల ఉంచుకుని ఉన్నావు. హల్లెలూయా. You have kept my word and not denied my name. మనం చూడండి, అనేక సార్లు దేవుడు ఏంటంటే మనం ఎంత పాపం చేసామో, ఎంత పడిపోయామో, వీటిని అన్నిటికంటే గొప్పగా ఏం చూస్తాడు తెలుసా, నీలో నాలో నా వాక్యం దాచుకున్నావా, నా నామాన్ని తృణీకరించావా లేదా అనేది చూస్తాడంట. అలాంటి వాళ్ళకి గొప్ప తాలపు చేస్తారు. అంటే మనల్ని ఏ పాపం అయితే బంధిస్తుందో, ఏ రోగం అయితే, ఏ శాపం అయితే మనల్ని బంధించడానికి ప్రయత్నిస్తుందో దానిని దేవుడు బంధిస్తాడంట. ఎప్పుడు ఆయన నామాన్ని మనం తృణీకరించకపోతే. ఎందుకు ఆయన నామాన్ని తృణీకరిస్తాము? ఆయన నామం యొక్క మంచితనం లేకపోతే తృణీకరిస్తావు. ఆయన నామం యొక్క కృప నీకు తెలియకపోతే, ఎంత గొప్ప కృప. ఐ నో యువర్ వర్క్స్. నువ్వు ఎన్నిసార్లు పొద్దున్న లేచి ప్రార్థించావో నీకు తెలుసు అంటున్నాడు దేవుడు. నువ్వు ఎన్నిసార్లు వాక్యం చదివావో నాకు తెలుసు. ఐ నో. నువ్వు ఎన్నిసార్లు మోకాల్లోని కన్నీళ్లు కాచావో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఆ తెలిసిన యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా నీకు ఈరోజు? ఐఎమ్ గివింగ్ యూ ఎ కీ టు మై డోర్ ఆఫ్ గ్రేస్. నా కృపా ద్వారం నాకు నీకు తాళపు చెవిస్తున్నాను. ఇదిగో నీ ముందు నేను ఒక తెరిచిన ద్వారం పెట్టానంట. హల్లెలూయా. ఐ హావ్ ఓపెన్డ్ బిఫోర్ యు. సీ, ఇది బలంగా మీది ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. ఐ నో యువర్ వర్క్స్, సీ ఐ హావ్ సెట్ బిఫోర్ యు అండ్ ఓపెన్ డోర్ ఐ హావ్ సెట్ బిఫోర్ యు. నీ ఎదుట నేను ఒక తెరిచిన ద్వారం పెట్టా. తెరిచేసాను ఆ ద్వారం. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నా ద్వారంలన్నీ మూసుకొని పోయాయి, నా పాపం ద్వారా, నా శాపం ద్వారా, నేను చేసిన తప్పుల ద్వారా నా కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదం తలుపులు మూసుకొని పోయాయి. నో మై ఫ్రెండ్. అలా ఆలోచిస్తే ఏంటో తెలుసా, మనం ఆయన యొక్క వాక్యాన్ని మనం ఉంచుకోవట్లే. ఈ వాక్యం ఉంచుకున్నప్పుడు ఈ వాక్యాన్ని లోపల కలిగి ఉండాలంట. ఐ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని పౌలు కూడా అంటాడు, ఐ హావ్ ఫాట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. నేను ఒక మంచి పోరాటం పోరాడుతుని, విశ్వాస పోరాటం పోరాడుతుని. ఇదిగో తిమోతి నీకు కూడా మాట చెప్తున్నా. ఏమని అంటే, నీకంటే ముందుగా కొన్ని ప్రవచనాలు నీ కొరకు చేయబడ్డాయి. ఆ ప్రవచనాన్ని బట్టి ఈ ప్రవచనాన్ని లోపల ఉంచుకో. దాన్ని బట్టి ఒక గొప్ప యుద్ధం చేయవాడు యెహోవానే. హల్లెలూయా. యుద్ధం యెహోవా అని ఒక మాట తీసుకున్నారు అనుకోండి. ఈరోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అందరు మనకి న్యూ ఇయర్ ఫెయిత్ చాలా ఎక్కువ ఉంటుంది.
మన విశ్వాసం ఎప్పుడు ఎక్కువ ఉంటుందో తెలుసు సంవత్సరం మొత్తంలో? న్యూ ఇయర్ ఫస్ట్ రోజు. హల్లెలూయా. ఐ డోంట్ నో, ఈవెన్ ఐ హ్యావ్ సో మచ్ ఫెయిత్. అనేక మందికి ఇట్స్ క్వైట్ కామన్ బికాస్ వి ఆల్ వెయిట్ ఫర్ ఎ న్యూ డైమెన్షన్ ఆర్ న్యూ ఫ్రెష్ స్టార్ట్. మనము ఆ సంవత్సరంలో ఏం చేసామో సంబంధం లేదు, కానీ ఆ న్యూ ఇయర్ రోజు మాత్రం అందరికీ ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది. దట్స్ గుడ్. దట్స్ వై గాడ్ ఆల్సో ఎంకరేజెస్ ఆల్ ఆఫ్ అస్ బై గివింగ్ యూ ఫ్రెష్ ప్రామిసెస్. అందుకని మనకు కూడా ఆయన మంచిగా అనేక మంచి వాగ్దానాలు, గొప్ప వాగ్దానాలు, బలమైన వాగ్దానాలు, ఫ్రెష్ వాగ్దానాలు మన అందరి కోసం ఇస్తూ ఉంటాడు యేసయ్య. మీరు చూడండి, చర్చెస్లో కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ జస్ట్ హియర్, అనేక ప్రపంచం మొత్తంలో కూడా, లోకంలో అయితే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనుకుంటారు, కానీ సంఘంలో ఆయన నమ్ముకున్న ప్రజలు, యేసయ్యని సొంత రక్షకుడు అంగీకరించిన ప్రజలకు మాత్రం వాగ్దానం కొరకు ఎదురు చూపు ఉంటుంది. ఆ వాగ్దానం పట్టుకోండి. ఈరోజు ఈ సంవత్సరం ఏ వాగ్దానం ఇచ్చాడో మీకు తెలియదు. ఆ వాగ్దానం యొక్క ఫలితము నీకు ఈరోజు తెలియకపోవచ్చు, కానీ ఆ వాగ్దానం ఎప్పుడైతే పట్టుకుంటావో, హల్లెలూయా, ఆ వాక్యాన్ని దాచుకుంటావో, ఆ తెరిచిన తాళపు చెవి, ఆ తెరిచిన ద్వారం నీ ఎదురు దేవుడు పెడతాడంట. హల్లెలూయా. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? When God gave you a promise, it's already open for you. Hallelujah. Let me encourage you on this. All the promise of God, దేవుళ్ళు అన్ని వాగ్దానాలు ఏమై ఉన్నాయంట? అవును మరియు ఆమేన్ అయి ఉన్నాయంట. All the promises of God in Christ Jesus. ఇగో ఈ పరలోకం యొక్క ద్వారం యొక్క తాళపు ఆయన దగ్గరే ఉంది, నరకం యొక్క తాళపు ఆయన దగ్గరే ఉంది. అన్నిటిని మనం చూసే వాటి అన్నింటి యొక్క తాళపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన మాట నువ్వు లోపల పెట్టుకుంటే నీకు ఏ తాళపు చెవులో అది ఇస్తాడు దేవుడు. The key to your blessing, the key to access your great faith, the key to access your greatest blessing on this side of heaven. నీకు వివాహం అనే ఆశీర్వాదం కావాలా? ప్రాస్పెరిటీ, మనీ అనే ఆశీర్వాదం కావాలా? ఏ ఆశీర్వాదం కొరకు దేవుడి మీద వేచి ఉంటున్నావు, ఆ ఆశీర్వాదాన్ని ఈ వాక్యాన్ని పెట్టుకుంటే, ఏ వాక్యం పెట్టుకోవాలా? ఈ కృపా వాక్కు నీ లోపల పెట్టుకోవాలా? అప్పుడే విశ్వాసం మనలోంచి బయటకు వస్తుందంట. ఇజ్రాయెల్కి ఇదే జరిగింది. They have not kept my word. Why? Because they did not believe me. They did not believe the work of God. But today you and I believe. The Church of Philadelphia have believed, have done some small works. కొంచెం మంచి, I know your works అన్నాడు దేవుడు. నీ చిన్న పనులు, నీ చేసిన చిన్న క్రియలు నాకు తెలుసు. ఏ చిన్న క్రియలు? ఒక ఆత్మను రక్షించవు, లేకపోతే అనేక మందికి నీకున్న కొంచెం ఆదాయంతో అనేక మందికి సహాయం చేసావు. అదొక చిన్న క్రియ దేవుడి దగ్గర ఎదుట. ఒక విధవరాలు తనకున్న కొంచెం 2 కాసుల బంగారము ఇచ్చేసిందంట దేవునికి. దేవుడు దాన్ని ఏమంటాడు? ఈ సువార్త ప్రకటించేంత కాలం వరకు ఈమె గురించి చెప్పబడుతుంది. అంటే ఏంటి? ఆ చిన్న క్రియను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదంట, హల్లెలూయా, దాన్ని ఈ బైబిల్లో ఉన్నంత కాలం వరకు, ఈ సువార్త ప్రకటించబడేంత వరకు ఆమె గురించి కూడా ప్రకటింపబడుతుంది. హల్లెలూయా. ఈరోజు నీ వాగ్దానం ఈరోజు దాచుకున్నావా? దాని కొరకు దేవుడు ఒక బలమైన మాటని, బలమైన తాళపు చెవిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దిస్ ద కీ ఆఫ్ డేవిడ్. ఇట్స్ ఎన్ ఓపెన్ డోర్. వాట్ గాడ్ ఓపెన్స్. అందుకనే ఈ వాగ్దానం అన్నది తెరిచిన తాళపు చెవి అంట. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం? తీసుకో మళ్ళీ. ఆర్ఎల్స్ ఈ రోజు నీకు ఏ వాగ్దానం లేదా, నువ్వు ఎక్కడ సంఘంకి వెళ్ళలేదు, ఈ సంఘం ద్వారానే చూస్తున్నావా? ఈరోజు దేవుడు ఒక వాగ్దానం తీసుకో బైబిల్ నుంచి. జస్ట్ టేక్ ఎ ప్రామిస్. క్లెయిమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాంను దేవుడు ఎలా ఆస్వాదించాడు, నన్ను కూడా దేవుడు అలా ఆస్వాదిస్తాడు. అదొక వాగ్దానం. పట్టుకో, ఆ వాక్యాన్ని తీసుకో లోపలికి. ఆ వాక్యాన్ని తీసుకున్న తర్వాత దాని గురించి ప్రార్థించేటప్పుడు, దాని గురించి అడిగేటప్పుడు దేవుడు అది తెరిచిన ద్వారంగా దేవుడు నీకు ఇచ్చేసాడంట. హల్లెలూయా. మన నోట్లో మాట రాకమునిపై ఏ మాట వస్తుందో దేవుడికి తెలుసు. మన నాలుకలో ఏ మాట లేకపోయినా దేవుడికి ముందే తెలుసు అంట. కీర్తనకారుడు అంత బలంగా రాస్తాడు 139వ కీర్తనలో. హల్లెలూయా. మనకు అక్కడ రాకముందే అది మనకి అవసరమై ఉన్నదని దేవుడికి తెలుసు అంట. హల్లెలూయా. గాడ్ ప్రొవైడ్స్ బిఫోర్ యూ ఈవెన్ నీడ్ ఇట్. ఆమేన్. చూద్దాం ఎలాగ అనేక ద్వారాలు దేవుడు ఓపెన్ చేశాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. Furthermore, when I came to Troas to preach Christ's gospel, a door was opened to me by the Lord. ఈ వచనం తెలుగులో ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఉండదు, అందుకని నేను ఇంగ్లీష్లో చదివాను ఫస్ట్. మళ్ళీ తెలుగులో చదువుతున్నాను చూడండి. క్రీస్తు వార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున. Furthermore, when I came to Troas to preach Christ's gospel,
ఎ డోర్ వాస్ ఓపెన్ టు మీ బై ద లార్డ్. ఇక్కడ ఇంకో ద్వారము పౌలుకి దేవుడు ఓపెన్ చేశాడు. ఎ డోర్ వాజ్ ఓపెన్ టు హిమ్ టు ప్రీచ్ ద గాస్పెల్. అంటే దేవుడు, మనం అనేక ముందుగా చూసాం ఎలాగా ఇరుకు మార్గం దేవుడు వెళ్ళమంటున్నాడు. ఈ ఇరుకు మార్గంలోనే, ఇరుకు మార్గం అంటే ఏంటో కాదు, యేసయ్య ఈజ్ ద ఓన్లీ ట్రూత్. దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి, చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు మనము తెలుసుకునేది ఏంటంటే ఆ ఇరుకు మార్గం అంటే యేసయ్య. అంటే ఓన్లీ జీసస్ ఇస్ ద వే. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయన జీవం. ఆయన మన జీవితంలో ఎలా ఓపెన్ చేస్తాడంట, దావీదుకి ఇచ్చిన తాళపు చెవి మనకి ఇచ్చాడు. ఈరోజు పౌలుకు కూడా ఒక ద్వారం తెరిచాడు దేవుడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా పర్సిక్యూషన్, స్వార్థ ప్రకటించడానికి లేదు, స్వార్థ చెప్పడానికి లేదు. మళ్ళీ అది క్రియేట్ చేసేది ఎవరంటే యూదులే. తన ఓన్ పీపుల్, పాల్స్ ఓన్ జనరేషన్ ఆర్ క్రియేటింగ్ ఎ హెవోక్ ఫర్ ద చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ పర్సిక్యూటింగ్ దెమ్ ఎవ్రీ సింగిల్ డే. మనం ఇక్కడ చూస్తే ఎ డోర్ వాజ్ ఓపెన్ టు మీ బై ద లార్డ్, ఎ డోర్ వాజ్ ఓపెన్ టు మీ బై ద లార్డ్. ఇంకో వచనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనం చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. కంటిన్యూ. ఇది తెలుగులో ఏముందంటే మళ్ళీ సమయం అనే ఉంది. మనం ఇక్కడ చూస్తే అగైన్ మనము అక్కడ కూడా నాకు మంచి సమయము దేవుడు ఇవ్వాలని, ప్రాప్తించాలని నా కొరకు ప్రార్థించండి అని అంటాడు పౌలు. అంతకుముందేమో దేవుడు అదే సమయాన్ని ఇవ్వడం మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏంటి మనం చూసేది ఏంటంటే దేవుడు సువార్త కొరకు ద్వారంలో ఓపెన్ చేశాడు. సువార్త ఏంటంటే గుడ్ న్యూస్. ఈరోజు నువ్వు నేను ఈ డిజిటల్ చర్చ్ ద్వారా, డిజిటల్ మీన్స్ ద్వారా సువార్తను వినగలుగుతున్నాం. ఇదేంటో తెలుసా, దేవుడు మన కొరకు ఆయన కృపా ద్వారంను తెరిచాడు. దిస్ ఇస్ అన్ ఓపెన్ గేట్ ఆఫ్ గ్రేస్ ఫర్ ఆల్ ఆఫ్ us టు హియర్ ద గుడ్ న్యూస్, టు హియర్ ద గాస్పెల్, preaching me, preaching from this side to hearing from your side. It is the Lord who has opened this door. దేవుడు ద్వారం ఓపెన్ చేశాడు. ఈ సెర్మన్ ఈ లైవ్ లోకి రాకముందు, లేకపోతే ఈ చర్చ్ ఆఫ్ రాడికల్ సోల్స్ స్థాపించక ముందు అనేక సంవత్సరాలు ఐ వాజ్ ఆఫ్లైన్. క్లోజ్ గ్రూప్, క్లోజ్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. ఒక క్లోజ్ గ్రూప్ లో మేము ప్రీచ్ చేసుకునే వాళ్ళం, మేము అలాగే ఎదిగాము. దేవుడు ఈ ద్వారం ఓపెన్ చేశాడు కాబట్టి ఈ చర్చ్ ఆఫ్ రాడికల్ సోల్ ఒక డిజిటల్ చర్చ్ ఇనిషియేటివ్ అనేది మనం లాంచ్ చేసాం. వీఆర్ గోయింగ్ టు గో రాడికల్ ఆన్ దిస్. దేవుడు శక్తినిస్తాడు, దేవుడు బలంనిస్తాడు, దేవుడు ఒక ద్వారం వెంబడి ఒక ద్వారం ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. మనం ఎక్కడ మన జీవితంలో ఎలాగ దావీదుకి తాళపచెవిచ్చి నువ్వు ఏది బంధిస్తావో, పేతురు కూడా అదే తాళపచెవిచ్చాడు. నువ్వేది బంధిస్తావు అది బంధిస్తాను, నువ్వేది తెరుస్తావు అది తెరుస్తాను. ఇది అనేక రకాలుగా కొంతమందికి ఇస్తున్నాడంటే దేవుడు. ఈరోజు నువ్వు నేను కృప కింద ఉన్నాం కాబట్టి, మనం ధర్మశాస్త్రం కింద లేం కానీ కృప కింద ఉన్నాం కాబట్టి ఈ తాళపచెవి నీకు నాకు దేవుడు దయచేస్తాడు. హీ హాస్ గివెన్ us దిస్ కీ ఆఫ్ డేవిడ్. An open door before you. God has set an open door for you today. నీ వ్యాధి నుంచి స్వస్థత పొందుకోవడం అనేది ఓపెన్ డోర్ నీ ముందు పెట్టాడు దేవుడు. ఆ రోజు క్లెయిమ్ ఇట్, హ్యావ్ దిస్ వర్డ్. ఈ వాక్యం పొందుకో, ఈ వాక్యాన్ని తీసుకొని ప్రభా నా కొరకు నువ్వు ముందుగానే ఒక ద్వారం తెరిచావు అని విశ్వాసాన్ని మనము. అందుకనే పౌలు ఒక మాట అంటాడు ఏంటంటే, ఐ బిలీవ్డ్ అండ్ దేర్ఫోర్ ఐ స్పీక్. నేను విశ్వసించితిని కనుక, నేను మాట్లాడితిని కనుక విశ్వసించితిని. అది వైస్ వర్స కూడా కరెక్టే. నేను మాట్లాడితిని గనుక విశ్వసించితిని. ఐ బిలీవ్డ్ అండ్ దేర్ఫోర్ ఐ స్పీక్. నేను నమ్మితిని గనుక నేను మాట్లాడుతున్నాను. అంటే మన దేవుడి నుంచి మనల్ని ఏమనుకున్నాడు అంటే, వీ హ్యావ్ ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, దేర్ఫోర్ ఐ బిలీవ్డ్ అండ్ దేర్ఫోర్ ఐ స్పీక్. పౌలు అంటాడు, ఇదిగో యేసయ్యలో ఏ ఆత్మ అవుతుందో నీలో నాలో కూడా అదే ఆత్మ ఉందంటే. ఏ ఆత్మ? పలికే ఆత్మ. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని పలుకుతున్నావా? దేవుడు నీకు ఏ మాట ఇచ్చాడు? ప్రార్థనలో ఉంచినప్పుడు ప్రార్థనలో రిక్వెస్ట్లు అన్నిటికంటే ఆయన ప్రార్థన, ఆయన యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ప్రార్థిస్తావో అది బలమైన ప్రార్థన. భాషల కంటే, గత వారము నేను ఇదే ఎదుర్కొన్నాను దేవుడి నుంచి. భాషల వరం చాలా గొప్పది, కానీ భాషల వరం కంటే ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ప్రార్థిస్తావో అది బలమైనదంట. హల్లెలూయా. వెన్ యూ ప్రే దిస్ వర్డ్, దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మనము నమ్ముతామో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మనం పలుకుతామో ప్రార్థన ద్వారా, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మన యొక్క స్వరంతో పలుకుతామో, గట్టిగా పలకాలంట. హల్లెలూయా. అది బలమైన ప్రార్థన. ఆమేన్. .
యెషయా గ్రంథము 60వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనం. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్టు వారి రాజులు జయోత్సవముతో రప్పింపడినట్లు నీ ద్వారము రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. Therefore your gates shall be open continually, they shall not be shut day or night, that men may bring to you the wealth of the Gentiles and their kings in procession. జనముల భాగ్యం అంటే ఇక్కడ దిస్ ఇస్ ద గేట్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఏంటో తెలుసా, మనం మొదటగా దేవుడు ఎలాగ ఆయనే మార్గంగా అయి ఉన్నాడు, ఆ తర్వాత మనము దేవుడికి దావీదుకి ఎలాగ తాళపు చెవి ఇచ్చాడు, ఆ తాళపు చెవి ఏంటంటే ఇలాంటి డోర్స్ ఓపెన్ చేయడమే, డోర్స్ ఆఫ్ గాస్పెల్. పౌలికి ఆ రోజు ఆ అవసరం ఏంటంటే సువార్త ప్రకటింపబడాలి, ఎందుకంటే సువార్త కొరకు ఎన్నుకొనబడ్డాడు, ఆ సువార్త ద్వారము తనకు కావాలా. ఈరోజు మనం ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనంలో, ద గేట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ బీయింగ్ ఓపెన్ టు యూ. యువర్ గేట్స్ విల్ బి ఓపెన్ కంటిన్యూలీ. అంటే దేవుడు మన కొరకు తెరిచిన సమృద్ధి ద్వారములు ఎప్పుడు ఏంటో తెలుసా, ఎప్పుడు ఓపెన్ గానే ఉంటాయంట. హల్లెలూయా. ఆల్వేస్. అంటే నీకు సమృద్ధి వచ్చే ద్వారములు ఎప్పుడు ఓపెన్ గానే ఉన్నాయి. దే ఆర్ నెవర్ క్లోజ్డ్. నువ్వు అనుకుంటే ప్రభా నాకు ఇంకా డబ్బు రాకుండా ఆగిపోయింది, నాకు సమృద్ధి రావట్లే, నా జీవితంలో ఇంకా ప్రాస్పెరిటీ అనేది లేదు, నాకు బ్లెస్సింగ్ లేదు, నేను ఇంకా అప్పులో కూరుకుపోయా, బాధలో కూరుకుపోయా, ఆ పవర్టీ. అందుకనే జీసస్ ఆల్వేస్ టెల్స్ that it is poor you always have with you, but me I do not have you. I do not have me, you do not have always. పేదల వాళ్ళు మీతో అని ప్రతిరోజు ఉంటారంట, కానీ నేను నీతో ఉండను, ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. ఈరోజు అదే సర్వసత్యం ఏంటో తెలుసా, ద గేట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ద గేట్స్ ఆఫ్ మనీ, ద గేట్స్ ఆఫ్ మనీ, ద గేట్స్ ఆఫ్ గ్రేస్ ఫర్ ద మనీ గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. ఈరోజు ఇలా చెప్తే అనేక మంది ప్రాస్పెరిటీ ప్రీచర్స్, నో యూనో ఈ చర్చ్ ద్వారా మేము ఏ ఫండ్ రైజ్ చేయట్లేదు, వీఆర్ నాట్ రైజింగ్ ఎనీ ఫండ్స్, వీఆర్ నాట్ ట్రైంగ్ టు షోకేస్ ఆ బ్యాంక్ అకౌంట్స్, నథింగ్, ఏమి చేయట్లా. దిస్ ఇస్ ద డిజిటల్ చర్చ్, దిస్ ఇస్ ద డిజిటల్ ఇనిషియేటివ్. అవునా, ఈ చర్చ్ ఆఫ్ రాడికల్ సోల్స్ వార్ అనేది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ యూనో రాంగ్ మీన్స్ వీఆర్ నాట్ అప్ టు దట్ థింగ్. హల్లెలూయా. కానీ మనము ఆర్ వి బిలీవింగ్ ఇన్ గాడ్ దట్ గాడ్ విల్ బ్లెస్ us, దట్ గాడ్ విల్ గివ్ us రాడికల్ ప్రాస్పెరిటీ. మనం దేవుడు మన కొరకు సమృద్ధి దేవుడు దయచేస్తాడని మనం నమ్ముతున్నాము. ఆర్ వి బిలీవింగ్ ఇట్? వి నీడ్ టు బిలీవ్, బికాస్ ఇక్కడ మనం చూస్తే గేట్ షల్ బి ఓపెన్ కంటిన్యూలీ, దే షల్ నాట్ బి షట్ డే ఆర్ నైట్. అంటే అవి రాత్రింబగళ్ళు తెరిచే ఉంటాయంట. నువ్వు పడుకున్నా, నువ్వు లేచినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో దేవుడు నీకు అప్పు, బాధ, శ్రమ లేకుండా చేస్తాడంట. హల్లెలూయా. బికాస్ దిస్ అ గేట్ ఆఫ్ గ్రేస్ ఫర్ ప్రాస్పెరిటీ. ఈ కృపాద్వారం ఏంటంటే ఈ ద్వారము సమృద్ధి కొరకు ద్వారం అంట. హల్లెలూయా. గాడ్ విల్ ఓపెన్ దిస్ గేట్ ఫర్ యూ. ఆమేన్. God will open this gate for you, my friend. మత్తయి సువార్త, కొంచెం త్వరగా నేను ముందుకెళ్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహంలో ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మూగువారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడేటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జన సమూహం చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయెల్ దేవుని మహిమపరచిరి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కృపాద్వారం దేనికి ఓపెన్ చేస్తున్నాడు తెలుసా, దేవుడు స్వస్థత కొరకు. హల్లెలూయా. ఏంటి, కుంటివారు చూపు పొందుతున్నారంట, కుంటివారు నడవగలుగుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, అంగహీనులకు వాళ్ళు బలం కలిగి ఉంటున్నారంట. అనేక రకాల ద లెపర్డ్స్ ఆర్ బీయింగ్ క్లెన్స్డ్, ద డెడ్ ఆర్ బీయింగ్ రైజ్డ్. The multitude marveled when they saw the mute speaking, the made whole. వాళ్ళు అనేక మంది గాయములతో ఉన్నారు, కానీ ఆ గాయములన్నీ కట్టబడటం మనం చూస్తాం. ఎందుకని? దేవుడు అది ఆయన మరణం కంటే ముందుగానే మనం జరగడం మనం చూస్తాం. కానీ ఆయనకి శక్తి ఉందంట, సమస్త మరణం మీద అధికారం ఉంది ఆయనకి. ఈరోజు మన మరణం మీద కూడా, మన శాపం మీద, మన భారం మీద, మన యొక్క వ్యాధి మీద, మన యొక్క రోగం మీద ఆయనకి అధికారం ఉంది. హల్లెలూయా. నీ వ్యాధితో అలాగే బాధపడడం దేవుడికి ఇష్టం లేదు, అది దేవుని చిత్తం కాదు. ఈరోజు నీ సంఘం చెప్పొచ్చేమో, ఈరోజు నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ సొసైటీ, నీ ఫ్యామిలీ, వీళ్ళందరూ కలిపి నువ్వు ఆ వ్యాధి కలిగి ఉండడం, ఆ రోగం కలిగి ఉండడం దేవుని చిత్తమే. గాడ్ ఈస్ టీచింగ్ యూ సంథింగ్, ఏ లెసన్. దేవుడు నీకేదో లెసన్ చెప్తున్నాడు కాబట్టి ఇది అనుభవించు, ఇది నువ్వు ఇలాగే పాడైపోవాలా, ఇలాగే చనిపోవాలా. నో మై ఫ్రెండ్, గాడ్ ఈస్ అగెయిన్స్ట్ దాట్.
God's will is that you be healthy and be prosperous. Hallelujah. అందుకనే one of my greatest calling is to preach this word. 3 John 2. నా పిలుపులో ఒక బలమైన మాట, ఒక భాగం అయిపోయింది ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలంట. మొదట ఆరోగ్య విషయంలో, తర్వాత ప్రాస్పెరిటీ సమృద్ధి విషయంలో కూడా నువ్వు వర్ధిల్లాలంట. హల్లెలూయా. యూ హ్యావ్ టు ప్రాస్పర్. కలిగి ఉండడం మాత్రమే కాదు, వర్ధిల్లాలి. యూ అండర్స్టాండ్ దిస్ వర్డ్? నాట్ ఓన్లీ హ్యావింగ్ ఇట్ బట్ ప్రాస్పరింగ్ ఇన్ ఇట్. అంటే ఏంటి? ఈరోజు నీకు కొంత ఆరోగ్యం ఉందా, రేపు ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఉండాలి. అంటే వారం వెంబడి సంవత్సరం వెంబడి సంవత్సరం. Hallelujah. You have to be more healthy. You have to be more prosperous. That's the will of God, my friend. ఇక్కడ మనం చూస్తే యేసయ్య అందరినీ స్వస్థపరుస్తున్నాడు. మల్టిట్యూడ్ కేమ్. అనేక మంది వస్తున్నారంట. ఆయన అనేక మందిని చూచి కూడా వాళ్ళందరిని చూచి కంపాషనేట్ అయిపోయాడంట. స్ప్లాంక్నా, ద గ్రీక్ వర్డ్ ఫర్ కంపాషన్. ఆయన లోపల నుంచి ఆయనకి వాళ్ళని చూడగానే ఆయనకి కృప వచ్చేసిందంట. ఈ కృపా ద్వారం వాళ్ళకు ఓపెన్ చేశాడు. ఇదిగో కండి, రండి, కమ్ అన్ టు మీ. I will give you rest. I will give you healing. I will give you, supernatural health. Amen. You want to take this? You want to grab this health from the Lord? మొదట మనం గేట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ చూసాం. తర్వాత ఇప్పుడు మనం గేట్స్ ఆఫ్ హీలింగ్ చూస్తున్నాం. ఈ రెండే కదా. అనేక మందికి కొన్నిసార్లు మనకి ఇది బేసిక్ అనిపించవచ్చు. ఈ వాక్యము, ఈ వచనాలు, ఇవన్నీ కొన్ని మనం బేసిక్ అనిపించవచ్చు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? దీస్ ఆర్ నాట్ బేసిక్. ఎందుకంటే ఇవే మనుషుని గట్టేస్తున్నాయి. ఆ జీవితాంతం అదే డబ్బు కోసం ప్రయత్నిస్తాము. మనం సంపాదించిన డబ్బంతా మనం ఆరోగ్యం కోసం మళ్ళీ పెడతా ఉంటాం. గాడ్ ఈస్ నాట్ అగైన్స్ స్పెండింగ్ మనీ, బట్ గాడ్ ఈస్ నాట్ అగైన్. గాడ్ ఈస్ అగైన్స్ సంథింగ్ విచ్ హీ హస్ గివెన్ ఇట్ ఫర్ ఫ్రీ అండ్ యు ఆర్ స్పెండింగ్ ఇట్ ఆన్ సంథింగ్. దేవుడు దేని గురించి ఎగనెస్ట్ అంటే, మనము దేవుడు ఉచితంగా ఇచ్చిన దాని కొరకు మనం లోకంలో వెళ్ళి అటెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ వి జస్ట్ గో అండ్ వి జస్ట్ ఫాలో దెమ్. ద బైబిల్, ఈ ఈ వాక్యంలో అన్నీ ఉన్నాయంట. నీకు ఏ సమస్య ఉంది ఈరోజు? దిస్ బైబిల్ హ్యాస్ అ వర్డ్, దిస్ గాడ్ హ్యాస్ అ వర్డ్, దిస్ జీసస్ హ్యాస్ అ వర్డ్. అనేక మంది ఇఫ్ ఐ వాంట్ టు టెస్టిఫై మై పర్సనల్ టెస్టిమోనీ, నేను ఒక బలమైన టెస్టిమోనీని ఇవ్వాలనుకుంటే, ఇదే సమయంలో గత సంవత్సరంలో పర్సనల్గా మేము చాలా అనుభవిస్తున్నాం. లోతైన ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నాం. అవన్నీ లోతుకి వెళ్లకుండా, బట్ ఈ సమయంలో దేవుడు ఎలాగ ఒక సంవత్సరంలో దేవుడు ఎలా మార్పు చేశాడంటే, విశ్వాసం లేదు. ఇదే సమయంలో గత సంవత్సరంలో విశ్వాసం లేదు. ఎటు చూసినా బ్లాక్ అయిపోయి ఉన్న మార్గాలు, ఎటు చూసినా అనేక రకాలుగా క్లోజ్డ్ డోర్స్. ఎవ్రీ డోర్ ఈస్ బీయింగ్ ఓపెన్. వీఆర్ సర్చింగ్ ఫర్ డిఫరెంట్ హౌసెస్. మేము అనేక ఇల్లు కోసము ఈ యొక్క పట్టణంలో చూస్తున్నాం, కానీ ఎవ్రీబడి ఈస్ క్లోజింగ్ ది డోర్స్. కానీ ఇదే సమయంలో దేవుడు ఈ వాక్యం ఇస్తున్నాడంట. ఐ ఫీల్ దిస్ ఎ ప్రొఫెటిక్ వర్డ్. ఇది ప్రవచనాత్మకమైన మాట నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా దేవుడు ఒక సంవత్సరంలో ఈ ద్వారంలో ఓపెన్ చేశాడు. ఈ ద్వారంలో పర్మనెంట్గా ఉంచుతాడంట. దేవుడు ఒక జీవితంలో చేసిన దేవుడు అందరిలో చేస్తాడంట. హల్లెలూయా. God, I'm testifying. I'm a living testimony. The same God who was with me in the last year is with me today, and he is going to be with you even from today forth. Amen. అనేక ద్వారాలు మూసుకొని పోతున్నాయి. ఏ ద్వారం? అనేక ఇల్లు, వాళ్ళు డోర్స్ అన్ని క్లోజ్ చేస్తా ఉన్నారు, కానీ దేవుడు ఒక ద్వారం ఓపెన్ చేశాడు. ఆ ద్వారం ఎవరు మూయలేని ద్వారం. హల్లెలూయా. ద గేట్స్ ఆఫ్ హీలింగ్, ద గేట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. హల్లెలూయా. గేట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ద గేట్స్ ఆఫ్ హీలింగ్. మన కొరకు దేవుడు అంత గొప్ప ట్రెజరీని దాచాడంట. హల్లెలూయా. మనం అనుకోము, ప్రభా ఇదిగో నేను ఇలాగే ఉన్నానా, ఇదే నా చివరి గడి అనుకుంటాం. నో, అది మొదటి గడిగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన అంతము నుంచి ఆది వరకు పనిచేస్తాడంట. హల్లెలూయా. ఆమేన్. హి వర్క్స్ ఫ్రమ్ ద ఎండ్ టు ద బిగినింగ్. హల్లెలూయా. ఆమేన్. ఇంకా 2 స్క్రిప్చర్ రిఫరెన్సెస్ చూసి ముగిద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. Now about that time Herod the king stretched out his hand to harass some from the church. దాదాపు అదే కాలమందు రాజైన హెరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. Then he killed James the brother of John with the sword. కరెక్ట్గా ఫాలో అవుతారని నేను నమ్ముతున్నాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు, and days of unleavened bread.
అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల వద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతన్ని కావలి ఉంటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయుచుండెను. హెరోదు అతని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనిచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరికి నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. Now behold, an angel of the Lord stood by him, and a light shone in that prison, and he struck Peter on the side and raised him up, saying, "Arise quickly," and the chains fell off his hands. ఇక్కడ ఒక మన ఇన్స్టెన్స్ బలమైన ఇన్స్టెన్స్ మనం చూస్తున్నాం. ఏంటంటే ఆ రోజులో హెరోదు యూదులు ఏం చేస్తున్నారు? యూదులు ఎంజాయ్ చేస్తున్నారంట. ఇలాగా వాక్యం ప్రకటించే వాళ్ళని, తర్వాత స్వార్థను ప్రకటించే వాళ్ళని సంకెళ్ళు వేసి ప్రిజన్ గా జైల్లో వేయటము యూదులు ఆనందిస్తున్నారంట. అదేం ఆనందమో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి సబ్బాత్ దినం మళ్ళీ విలగించుట, లేకపోతే ఏసైని చంపడం, ఇవన్నీ వాళ్ళు నమ్మరు. దే డోంట్ బిలీవ్ ఇన్ ద గాస్పెల్, దే డోంట్ బిలీవ్ ఇన్ ద మెస్సయా, దే జస్ట్ బిలీవ్ ఇన్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎవరు? ఇజ్రాయెల్ దేవుడు ఎవరు? ఇజ్రాయెల్ని కాపాడవాడు కునుకుడు నిద్రపోడంట. ఎవరా దేవుడు? యేసయ్య. హల్లెలూయా. హి ఇస్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. అండ్ హి కేమ్ ఇన్ ద ఫ్లెష్లీ ఫార్మ్. ఆయన మానవ రూపంలో వచ్చి ఆ పాపం అనే శరీరాన్ని ధరించుకొని ఉన్నాడట. ఆయన మన కొరకు ఆయన తగ్గించుకొని మన అవతారం ఎత్తి మన కొరకు ఆయన చనిపోయాడు. ఇది నమ్మరు యూదులు. అయినప్పటికీ వాళ్ళ పట్ల దేవుడు గొప్ప కృప కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ మన ఇన్సిడెంట్స్ మనం చూస్తే పేతుర్ని సంకెలు వేసి జైల్లో వేసేశారు. ఆ జైల్లో వేసిన తర్వాత అనేక మంది ఒక 4 గుంపుల సైనికులు పేతుర్ని పట్టుకొని సంకెళ్ళు వేసి మొత్తం కట్టేసి ఒక మంచి ప్రిజన్లో, ఇలాంటి ఆ రోజుల్లో యూదులు ఇలాంటి స్వార్థ ప్రకటించే వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే సీక్రెట్ ప్రిజన్స్. ఈరోజు మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా మనము గవర్నమెంట్ యొక్క ప్రిజన్స్ మనం చూస్తే ఎలా ఉంటాయంటే సన్నగా ఉంటాయి. ద నారో అంటే వాళ్ళ యొక్క ఓన్లీ వాళ్ళ బాడీ మాత్రమే పట్టింది దాంట్లో. ఎందుకంటే అది గవర్నమెంట్ శిక్ష. అంటే మనం కొన్ని సెల్స్ మనం చూస్తే, కొన్ని ప్రిజన్స్ మనం చూస్తే వాళ్ళకి కొంచెం తిరగడానికి, వాళ్ళు పడుకోవడానికి, వాళ్ళు లెగడానికి, వాళ్ళు నడవడానికి లోపల కొంచెం స్పేస్ ఉంటుంది. కానీ బాగా కఠినంగా శిక్షించాలంటే వాళ్ళ లోపల వాళ్ళ ప్రదేశం కూడా కొంచెం ఉంటుంది. అంటే వాళ్ళు మాత్రమే పడతారు, వాళ్ళకి ఇచ్చే ప్లేట్ కూడా పట్టదు. అలాంటి శిక్షలు ఘోరంగా ఉండే కఠినమైన శిక్షకి పేతుర్ని పాత్రలుగా చేశారు. బట్ వాట్ ఈస్ ఇట్ డూయింగ్? ఈస్ జస్ట్ ప్రీచింగ్ ద గాస్పెల్, ఈస్ టీచింగ్ ద గుడ్ న్యూస్. కానీ సంఘం ఏం చేస్తుందంట? మనం ఇక్కడ ఒక వచనం చూద్దాం. మళ్ళీ 8వ వచనం చదువుదాం. Then an angel said to him, "Gird yourself and tie on your sandals." And so he did. And he said to him, "Put on your garments and follow me." అప్పుడు దూత అతనితో, "నీవు నడువు కట్టుకొని చెప్పులు తోడుకొని మనను." అతను అలాగ చేసిన తర్వాత దూత, "నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను." ఇక్కడ చాలా ప్రొఫెటిక్ మీనింగ్ ఉందండి. ఇక్కడ ఏంటి? పేతురు పడుకొని ఉన్నాడు. పేతురు ఎట్లా పడుకున్నాడు తెలుసా? ఆ చిన్న ద్వారంలో పడుకుని రెస్ట్ తీసుకున్నాడు. ఏంటి? నిన్ను అరెస్ట్ చేశారు, నిన్ను చంపేపోతున్నారు. హెరోదు నేను తల తీసేపోతున్నాను. ఎలాగ జేమ్స్ ని చంపాడో నిన్ను కూడా అలా చంపబోతున్నాడు. ఎందుకు? దాంట్లో ఆ యూదుల యొక్క ఆనందం చూస్తున్నాడంట. యూదుల ఆనందం ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు చూడాలా? యూదుల ఆనందపడితే హెరోదుకి ఏంటి? హెరోద్ పొలిటికల్ పర్సన్, అవునా? యూదుల ఆనందంగా ఉంటే ఆ హెరోదు యొక్క కుర్చీ కూడా 100 ఏళ్ళు ఉంటుంది. అలాంటి వ్యక్తి హెరోదు. అంటే హెరోదు ఏమో పొలిటికల్ గా సక్సీడ్ అవ్వాలని చూస్తున్నాడు. యూదులేమో మాకు సువార్త వద్దు, మేము తృణీకరిస్తున్నాం కాబట్టి సువార్త చెప్పే వాళ్ళందరినీ జైల్లో వేసేయండి అని వాళ్ళది. ఎవరి వర్షన్ వాళ్ళది. కానీ సంఘం ఏం చేస్తుందంట? పేతురు కొరకు ప్రార్థిస్తుందంట. విత్ వన్ అకార్డ్ దే వర్ ప్రేయింగ్ ఫర్ పీటర్. పేతురు కోసం ప్రార్థిస్తున్నారు వాళ్ళందరూ. హల్లెలూయా. పేతురు కోసం ప్రార్థించేటప్పుడు ఇక మనం చూస్తే ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ వచ్చిందంట. ఆయన దేవుని యొక్క దూత ఆయన దగ్గరికి వచ్చి, పేతురు లెగు అంటే లెగట్లేదంట. పేతురు ఎందుకు? గాఢ నిద్రలో ఉన్నాడు. హీ వాజ్ జస్ట్ డ్రీమింగ్, విజనింగ్. ఎలాగ నేను రేపు దేవుడు నన్ను విడిపిస్తాడు, ఎలాగైనా విడిపిస్తాడు. ఆ విడిపించిన తర్వాత ఎలాగ నేను స్వార్థ చెప్పాలా, ఎలా ప్రిపేర్ అవుతున్నాడంట ఆ డ్రీమ్స్ లో, విజన్స్ లో. పేతురు గొప్పగా వాడబడ్డాడు దేవుని చేత. హీ వాజ్ వన్స్ ఎ ఫిషర్ మ్యాన్, బట్ గాడ్ మేడ్ హిమ్ ఫిషర్ ఆఫ్ మెన్. ఒకప్పుడు జాలడు, కానీ దేవుడు ఎలా చేశాడు? మనుషులు పట్టే జాలడుగా చేశాడు. కాబట్టి మనుషుల గురించి ఆలోచిస్తున్నాడు. ఎలాగ నేను వాళ్ళని ఎలాగ నేను పట్టుకోవాలా, ఎలాగ నేను వాళ్ళలో చేర్చుకోవాలా, ఇదిగో ప్రభు నాకు శక్తిని, నాకు బలం అని ఆ గాఢ నిద్రలోకి వెళ్ళి దేవుడు రెస్ట్ తీసుకున్నాడు. ఇది ఒక రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో రకంగా ఏంటంటే గాఢంగా నిద్రపోతున్నాడు. మేబీ అనేక రోజుల నుంచి నిద్ర లేదేమో ఫిజికల్ గా ఆలోచిస్తే.
నిద్రలేదేమో, నిద్రపోతున్నాడు. సో దూత చేంజ్ చేస్తుంది, గట్టిగా లేపిందంట, పక్కన కొట్టిందంట, నువ్వు లెగట్లేదని, యు నాట్ వేకింగ్ అప్, కమ్ ఆన్ అని పక్కన అంటే వెంటనే లేచి ఇంకా డ్రీమ్ లో ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడంట, ఏ దూత ఏమనిందంటే, ఇదిగో నీ చెప్పులు వేసుకో, నువ్వు పై వస్త్రం వేసుకో. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటిది? అనేక సార్లు మనము బాధలో, శ్రమల్లో ఉన్నప్పుడు మనము ఈ వస్త్రాల అలంకరణ అంటే మన యొక్క పై వస్త్రాల అలంకరణ గురించి కాదు మాట్లాడేది, కానీ మన స్పిరిట్ యొక్క అలంకరణ ఉండాలంట. అంటే ఆల్వేస్ ఈ శాండల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? గాస్పెల్, ఈ సువార్త అనే వస్త్రాన్ని ధరించుకోవాలా. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఈ వస్త్రాధారణ మనము తీసుకుంటే, ఈ వాక్యం అనే వస్త్రాధారణ మనం తీసుకుంటే, దూత మనకి గొప్ప కార్యం చేస్తుందంట. హల్లెలూయా. దేవుడు ఒక దూతను పంపిస్తాడు, కానీ ఆ దూత కూడా ఏం చెప్తుంది? నువ్వు ధరించుకో. ఎందుకు నువ్వు చెప్పులు లేనోళ్ళలాగా, వస్త్రాలు లేనోళ్ళలాగా ఉండొద్దు. ఎందుకంటే నన్ను విడిపించేటప్పుడు కూడా దేవుడు ఒక స్టైల్తో విడిపిస్తాడంట. హల్లెలూయా. ఆమేన్. గాడ్ విల్ డెలివర్ యూ ఇన్ గ్రేటెస్ట్ స్టైల్. ఇక్కడ మనం దూత 7వ వచనం మనం చూస్తే ఏంటి? ఇదిగో ప్రభు దూత తన దగ్గరికి నిల్చెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ద ప్లేస్ వేర్ ఈస్ డ్వెల్లింగ్ ద గ్రేట్ లైట్ ఆఫ్ గాడ్ ఈస్ షైనింగ్. త్వరగా లేమని చెప్పి అతన్ని లేవగా సంఖ్యల అతని చేతిలో ఊడిపడెను. అరైజ్ క్విక్లీ అండ్ ద చైన్స్ ఫెల్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. అప్పుడు దూత అతనితో, నీవు నడువు కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనను. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. దెన్ ద ఏంజెల్ ఆఫ్ ద గాడ్ యువర్ సెల్ఫ్ అండ్ టై ఆన్ యువర్ శాండల్స్, పుట్ ఆన్ యువర్ గార్మెంట్ మ్యాన్, పుట్ ఆన్ యువర్ గార్మెంట్, ద గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్. ఈ రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి మనం ప్రతిరోజు. ఈ వస్త్రాన్ని మనకుందంటే సైతాన్ కాదు, అది ఏం చేయలేడు. దేవుని దూతలు నీతో ఉంటాయి, సైతాన్ దూతలు కాదు. హల్లెలూయా. వి ఆల్వేస్ థింక్, అనేక దూతలు నాతో ఉన్నాయి, నా సైతాన్ దూతలు నన్ను ఏం చేస్తాయేమో, నేను మాట్లాడేమో, వింటాయేమో. నో, దేవుని దూతలు నీతో ఉన్నాయి. కానీ అనేకసార్లు ఈ వస్త్రాన్ని పక్కన పెట్టి మనం ఎక్కడో బీరోలో చక్కగా అమర్చి పెడతా ఉంటాం. నో, టుడే టేక్ యువర్ గార్మెంట్ అండ్ బిలీవ్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. టేక్ దిస్ గార్మెంట్. ఈ గార్మెంట్ ని తీసుకోవాలా, ఈ గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్ ని. అందుకనే ఆ కుమారుణ్ణి ఆ తండ్రి చూడగానే అతని దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాడంట. ఏం చెప్పాడు తెలుసా? మొదట ఆ బురద వస్త్రాన్ని తీసేసి నా మహిమ వస్త్రాన్ని అతనికి ఇవ్వు అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ తండ్రి చెప్తాడు ఆ కొడుకుకి, ఇదిగో నువ్వు ఆ బురద వస్త్రంలో ఉండడం కాదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ యొక్క పారబుల్, ఈ యొక్క ఉపమానం మనం చూస్తాం. హౌ ద ఫాదర్ వెంట్ రన్నింగ్, కిస్డ్ హిమ్, ఎంబ్రేస్డ్ హిమ్ and put on the greater garment. హల్లెలూయా. ఒక మంచి తెల్లపు వస్త్రం ధరింపజేశాడంట. హల్లెలూయా. ఈరోజు దూత కూడా అదే ఇస్తుంది. నువ్వు అనుకున్నావు, ఇదిగో ప్రభా నేను ఏం తప్పు చేశాను. పేతురు కూడా అనుకోవచ్చు, నేను తప్పు చేశాను కాబట్టి ఈ జైల్లో పడ్డాను అని. పేతురులో ఒక మైండ్ సెట్ ఉండొచ్చు, యూదులకి ప్రకటించినందుకే కదా, ఈ స్వార్థ ప్రకటించినందుకే కదా ఇలాగ నా జీవితంలో ఉంది, ఇలాగ నేను అయిపోయాను. నో, కానీ దేవుడు దూత ఏం చెప్పింది? ఇదిగో నువ్వు వస్త్రం వేసుకో, నువ్వు విడిపించబడబోతున్నావు. దేవుడు నీకు గొప్ప ధనాన్ని దాచాడు. దీనికంటే ముందు నీ వస్త్రాన్ని ధరించుకో. టేక్ దిస్ గార్మెంట్, కీప్ దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని తీసుకో, ఈ వాక్యాన్ని లోపల దాచుకో, ఎందుకంటే నేను విడిపించబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు మనకి దేవుడు ఈ యొక్క ఛానల్ ద్వారా చెప్పే వాక్యము బలంగా ఉన్నది. హల్లెలూయా. దిస్ వర్డ్ ఇస్ అ రాడికల్ వర్డ్ మై ఫ్రెండ్. ఆమేన్. ఈ యొక్క అధ్యాయంలో మనం ఇంకా చూద్దాం. 9వ వచనం చూస్తే, అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజంగా జరిగిన గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. ఇంకా నమ్మట్లా పేతురు ఇది నిజంగా కలిగిందేమో అని. మొదటి కావలిని, రెండో కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు దానంతటి అదే వారికి తెరుచుకొనెను. వాడు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. దానంతటి అదే వారికి తెరుచుకొనెను. ఈ మాటే నన్ను పట్టుకుంది లాస్ట్ వీక్. దానంతటికి అదే అంట. హల్లెలూయా. ద గేట్స్, ద ఐరన్ గేట్స్, ఇనుప గవని, ఇనుప కావలి అంటే దానంతటికి అదే ఓపెన్ అయిపోయింది. ఎలాగా? పీటర్ వాజ్ జస్ట్ వాకింగ్. ఎలాగ నడిచాడు? చెప్పులు వేసుకున్నాడు. ఆ చెప్పులేంటి? గాస్పెల్ని ధరించుకున్నాడు. ఆ వస్త్రాన్ని తీసుకున్నాడు. ఆయన వాక్యాన్ని తీసుకొని నడుస్తున్నప్పుడు నీ ముందు పేతురికి ఏదైతే మొదటి కావలి దాటాడు, రెండో కావలి దాటాడు, మూడోది రాగానే దానంతరికి అదే తెరుచుకుందంట. హల్లెలూయా. దూత ఓపెన్ చేసేసింది ముందుగానే. హల్లెలూయా. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? ప్రభా ఈ ద్వారం ఓపెన్ అవుద్దా లేదని రోజు చింతిస్తున్నావు, చింతలోనే పడుకుంటున్నావు, చింతలోనే లేస్తున్నావు. నో, బట్ టుడే గాడ్ ఈస్ సేయింగ్ యూ, బిఫోర్ యూ ఎన్కౌంటర్ దాట్, ఐ హావ్ ఆల్రెడీ ఓపెన్ ఎ డోర్. నేను ఆ సమృద్ధి కొరకు నీకు ద్వారం ఓపెన్ చేశా. ఆ రోగం రాకమునిపే నీకు స్వస్థత, ఆరోగ్యమైన ద్వారం నేను ఓపెన్ చేశాను. హల్లెలూయా. నీకు ఆ భయం రాకమునిపే, ఆ భయం లేకుండా నీకు ధైర్యం అనే తలుపు నీకు ముందుగానే తెరిచేశాను. హల్లెలూయా. మ్యాన్, దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ వర్డ్. ద ఐరన్ గేట్స్ విల్ ఓపెన్ ఆన్ ఇట్స్ ఓన్. ఇనుప కావాలి అంటే ఏంటో తెలుసా? బలంగా ఉంటాయి అవి, మనము చేత్తో దోస్తే పోవు.
శక్తి కావాలా, బలం కావాలా. కానీ పేతురు వెళ్ళకంటే ముందు దానంతరికి అదే తెరుచుకుందంటే ఎలాగా? దేవుడు దూత ముందుగానే ఓపెన్ చేసింది. దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ వర్డ్. ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగైన్స్ట్ యూ. ఆమేన్. ఈరోజు ఏ ద్వారము నిన్ను అడ్డుకుంటుందో ఆ ద్వారము కృపా ద్వారములుగా తెరుచుకుని పోతున్నాయి. హల్లెలూయా. గేట్స్ ఆఫ్ గ్రేస్. ఆమేన్. హల్లెలూయా. దిస్ ఇస్ అ పవర్ఫుల్ వర్డ్. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనాలు చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిను, చెరసాల పునాదులు అదెరును, వెంటనే తలుపులన్నీ తెరుచుకును, అందరి బంధకములు ఊడెను. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిను, చెరసాల పునాదులు అదెరును, వెంటనే తలుపులన్నీ తెరుచుకును, అందరి బంధకములను ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. హల్లెలూయా. ఇక్కడ ఏంటి, మనం ఇంకొక ఇన్స్టెన్స్ చూస్తున్నాం. పౌలు శీలయు వాళ్ళు బంధింపబడ్డారు. పేతురు ఎలాగైతే బంధింపబడ్డాడో ఈరోజు పౌలు శీలయు బంధింపబడ్డారు. పాల్ అండ్ సీలస్ వర్ అగైన్ ప్రిజన్. వాళ్ళు ప్రిజన్ అయినప్పుడు ఏం చేస్తున్నారు? పేతురు అయితే నిద్రపోతాడు మంచిగా, కానీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? హిమ్స్, సాంగ్స్, దే ఆర్ సింగింగ్ సాంగ్స్. అంటే ఆ వస్త్రాన్ని వీళ్ళు కూడా ధరించుకున్నారు. ఏ వస్త్రం అని తెలుసా? నా దేవుడు నాకున్నాడు, నాకు తోడు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, ఆయన కృపా ద్వారం నా కొరకు ముందుగానే తెరిచాడు. అంటే పౌలుకి శీలకు ఒక మార్గం తెరిచి ఉందంటే ఏ మార్గం తెలుసా? వాళ్ళు ఆ ప్రిజన్ లోకి రాకముందే ఆ ప్రిజన్ డోర్స్ ని దేవుడు ముందుగానే ఓపెన్ చేశాడు. ఎందుకు? 12వ అధ్యాయంలో పేతురుకి ద్వారములు ఎలా అయితే ఇనుప గడియలను ఇనుప గవినలను దేవుడు ఎలాగైతే ముందుగానే తెరిచాడో ఆ టెస్ట్ మనీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు పాటలు పాడుచుండగా దేవుని ప్రేజ్ చేస్తున్నారంట, దేవుని కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక భూకంపం వచ్చేసింది. అంతా దెర్ వాస్ ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే క్వేక్ అయిపోయింది, ఆ పార్ట్ మాత్రమే కృంగిపోయింది, భూమి మొత్తం షేక్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, వాళ్ళు ఖైదీలందరూ పారిపోయారు. ఖైదీలు, దే వర్ ప్రిజనర్స్. కానీ అక్కడ మాత్రం ఆ ఖైదీలను చూచుటకు ఉండే వ్యక్తి మాత్రము నేను రక్షణ తీసుకున్నటకు నేను ఏం చేయాలని అడిగాడు. అప్పుడు పౌలు అన్నాడు, పౌలు శీలలు ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్ షెల్ బి సేఫ్. నువ్వు యేసుని మాత్రమే నమ్ము, నువ్వు నీ ఇంటి వారిని రక్షింపబడుతురు. ఇది వాక్యం మనం చాలా చోట్ల ఉంటాం. దేవుని నమ్ముడి, నీవును నీ ఇంటి వారిని రక్షించబడుతురు. హల్లెలూయా. జస్ట్ బిలీవ్. ఏం చేయాలా? రక్షణ తీసుకోవడానికి ఏం చేయాలా? నేనేం చేయాలా? ప్రార్థించాలా? లేకపోతే మోకాళ్ళు ఉనాలా? ఉపవాసం ఉండాలా? ఏం చేయాలా? నో, నథింగ్. జస్ట్ బిలీవ్ ఆన్ ద లార్డ్ అండ్ యూ విల్ బి సేఫ్. రక్షించబడతావు. రక్షించబడడం ఏంటంటే పాపల నుంచి. రక్షణ అంటే మనకు ఒకే ఒక మీనింగ్ తెలుసు, ఏంటంటే పాపక్షమాపణ. అంతే, అయిపోయింది. ఇంకా జీవితాంతం పాపం లేకుండా జీవించాలా, నువ్వు పాపంను అధిగమించాలా. పాపాన్ని అధిగమించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అది రక్షణ అంటే. ఆ పాపం ఎన్నడూ నేను బాధించుకుంటుటకు దేవుడు నీకు ఇస్తాడు. అదే రక్షణ. శక్తినిస్తాడు, బలంనిస్తాడు. నా శక్తి చేత కాదు, బలం చేత కాదు, కేవలము నా ఆత్మ చేతనే నువ్వు అన్ని, దేవుడు నీకు అన్ని దయచేస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ బికాస్ యూ బిలీవ్ ఆన్ ద లార్డ్, బిలీవ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మళ్ళీ చదువుతాను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అంటే ఈ యొక్క ఇనుప ద్వారం తెరుచుకోవాలంటే, ప్రభువా ఇదిగో ఈ కృపా ద్వారం దేవుడు మన కొరకు తెరవాలంటే ఏం చేయాలా? జస్ట్ బిలీవ్, యూ విల్ బి సేఫ్డ్. జస్ట్ బిలీవ్. హూసెవర్ కాల్స్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దే షల్ బి సేవ్డ్. ఎవరు యేసే యొక్క నామం మీద మొర పెడతారో, ప్రభా నన్ను రక్షించు, నేను సొంత రక్షకుడు అంగీకరిస్తున్నాను, నువ్వే దేవుడివి, నాకు రక్షకుడిగా ఉండు, నన్ను విడిపించు, నాకు నా ముందున ఇనుప ద్వారం తెరువు వేసా అని నీ నోట్లోంచి ఎప్పుడైతే అంటావో, ఇదిగో ఈ రక్షణ నువ్వు చూస్తావంట. హల్లెలూయా. యూ విల్ సీ దిస్ సాల్వేషన్. అండ్ జస్ట్ ఓన్లీ వాట్ ఈస్ ద వే?
వెళ్ళి ఎక్కడెక్కడికో ప్రదేశాలు తిరిగి మొక్కోసం నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్రదేశంలోనో, ఏ స్థితిలో ఉన్నావో, యేసయ్యా నేను సొంత రక్షకుడు అంగీకరిస్తున్నాను, ఇదే ఈ మాటగా నేను తీసుకొని నమ్ముతున్నానంటే దేర్ అండ్ దెన్ యు ఆర్ సేవ్డ్. అక్కడే నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. అక్కడే నువ్వు రక్షించబడ్డావు మై ఫ్రెండ్. హల్లెలూయా. ఈరోజు మనం చూసాం ద గేట్స్ ఆఫ్ గ్రేస్. ఎలాగ దేవుడు పేతురు ఎదుట ఆ ద్వారంలో ముందుగానే తెరిచేశాడంట. ఈరోజు పౌలు శీలకు కూడా వాళ్ళు ఏం మొరపెట్టక మునిపే, వాళ్ళు ఏం చేయకముందే, కానీ ఒక్కడేం చేశారంట, వాళ్ళు ఆ వస్త్రాన్ని ధరించుకున్నారు. ఏ వస్త్రాన్ని? ఆ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, ద గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్. ఆ రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్నారు. ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకోవడం, ప్రతిరోజు ధరించుకోవడము ఎందుకు ముఖ్యమంటే మనకు తెలియదు ఏ ద్వారంలో మనం ఇరుక్కుపోతామో, ఏ యొక్క గృహంలో మనం ఇరుక్కుపోతామో, ఏ గేట్ మన ముందుండి మన జీవితాన్ని ఆపేస్తాం మనకు తెలియదు. కానీ గాడ్ అంటున్నాడు ఏంటంటే ఆ గేట్, నేను ఏ ఆపేసే ద్వారము ఇక ఎన్నడూ నీ ముందు నిలువరేరదు. హల్లెలూయా. ఆమేన్. విల్ యు బిలీవ్ ఆన్ దిస్ గాడ్? దిస్ గాడ్ has great things in store for you. Amen. Hallelujah. Amen. ఈ యొక్క మర్మము, ఈ యొక్క వర్తమానం మిమ్మల్ని ఆస్వాదించిందని నేను నమ్ముతున్నాను. This is a powerful word, my friend. You can't take this of light, or you can just negate it. You have to believe this word, and that's when you will see the salvation. ఈ మాట నమ్మినప్పుడే మనం ఈ సాల్వేషన్ రక్షణ చూస్తాం. మనం నమ్మాం, ఏం జరుగుతుంది అనుకుంటాం? నో, when you believe, greater things will happen. నమ్మవారికి సమస్తం సాధ్యమని దేవుడు చెప్తాడు. Hallelujah. Just believe. Just believe. Wherever you are, you don't need to do 1,000 things for the Lord. Just do one thing. One thing is needful. నువ్వు అనే వెయ్యి విషయాలను దేవుడి కోసం చేయాల్సిన, God is not expecting all of those things to be done for him. Just do one thing. Believe in his name. Simple. Simple. Will you accept Jesus Christ today? ఈరోజు ఎక్కడున్నావో ఈరోజు నేను ఇన్వైట్ చేస్తున్నాను. నాతో పాటు ప్రార్థన చెయ్యి. ఈరోజు దేవుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీకు రక్షణ దయచేస్తాడు. ఈరోజు నుంచి నువ్వు ఒక పరలోకపు యొక్క సిటిజన్గా దేవుడు నేను చేస్తాడు. ప్రే విత్ మీ. ఈరోజు ఈ మాటలు నాతో పాటు చెప్పండి. చూడండి, యేసయ్యా, ఇదిగో ఇప్పుడే నిన్ను నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను. నా కొరకు, నా పాపం నిమిత్తమై, నా శాపముల నిమిత్తమై నా కొరకు చనిపోయి ఉన్నాను అని నేను నమ్ముతున్నాను. నా కొరకే ప్రభా, నువ్వు దేవుడు అయి ఉన్నప్పటికీ నా కొరకు ఒక మానవ రూపంలో నా కొరకు వచ్చి నన్ను రక్షించు. ఇదిగో నేను ఈ మాటలు నాతో కలిపి చెప్పండి. యేసయ్యా, నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను. నా కొరకు నువ్వు చనిపోయావు, నా పాపం నిమిత్తమై నువ్వు చనిపోయావు. నేను నమ్ముతూ ఈ రక్షణ నేను తీసుకుని జీసస్ మైటీ నేమ్ ఐ యామ్ సేవ్డ్. ఐ యామ్ సేవ్డ్. ఈరోజు నేను రక్షించబడి ఉన్నాను. జీసస్ మైటీ నేమ్. చిన్న ప్రార్థన ఏంటో తెలుసా? జస్ట్ సింపుల్ వర్డ్, జస్ట్ 5 plain words. ఏమి కాదు, జస్ట్ 5 plain. లార్డ్, ఐ యాక్సెప్ట్ యు యాజ్ మై లార్డ్ అండ్ మై పర్సనల్ సేవియర్. ప్రభా, ఈరోజు నేను సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నాను అనే ఒక చిన్న మాటే ఈ చిన్న మాటే మనల్ని ఏం చేస్తుంది తెలుసా? రక్షిస్తుంది. దేర్ అండ్ దెన్ నథింగ్ ఎల్స్ యూ నీడ్ టు డూ. జస్ట్ బిలీవ్. ఐ యాక్సెప్ట్ యు యాజ్ మై లార్డ్. ఇలాంటి గొప్ప యేసయ్యని నేను సొంత రక్షకుడు అంగీకరిస్తున్నాను. సొంత రక్షకుడు అంగీకరించడం ఎంత ముఖ్యమంటే, అనేక మంది ఏంటంటే సంఘంకి వస్తారు, సంఘంకి వస్తారు, ఆయన గురించి తెలిసి అన్ని చేస్తారు, కానీ ఈ ఒక్క చిన్న మాటలు చెప్పరు. ఈ ఒక్క చిన్న మాటలు చెప్పడం వల్ల ఎలాగ నీ పిలుపు, లేకపోతే నువ్వు లోపల యేసయ్య నమ్ముతున్నానని దేవుడికి ఎలా తెలుసు? ఆయన ఇది మాట చెప్పాల్సిందే. యూ హ్యావ్ టు బిలీవ్ అండ్ యూ హ్యావ్ టు సే ఐ యాక్సెప్ట్ యు యాజ్ మై లార్డ్, మై పర్సనల్ సేవియర్. యు ఆర్ మై గాడ్ లార్డ్. నువ్వు నా దేవుడు అని చెప్పాలి. ఆ మాట చెప్పినప్పుడు, ఈ సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు యేసయ్య నిన్ను ఆయన పరలోకానికి చేర్చుకుంటాడు. You will be seated at the right hand of God. Hallelujah. Will you pray along with me today? Amen. Wherever you are today, just close your eyes, and I just want to pray for you and pray for your families. Jesus mighty. Lord Jesus, we thank you for this powerful word, Lord. The gates of grace. పరలోకం యొక్క కృపా ద్వారములు మా కొరకు తెరిచి ఉన్నామని ఈరోజు మేము నమ్ముతున్నాం యేసయ్య. ఇదిగో నువ్వు మా కొరకు తెరిచిన మాట ఎంతో గొప్ప మాట యేసయ్య. నువ్వు మా కొరకు తెరిచిన ద్వారములు అనేక గొప్ప ద్వారములు యేసయ్య. ఇదిగో ప్రభా, మేము ఈ చర్చ్ ఆఫ్ రాడికల్ సోల్స్ ద్వారా ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని అందించుటకు ప్రభా, ఈ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఎలాగా నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమని నువ్వు ఎలా అయితే మాకు ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు బయలుపరచావో దాన్ని మేము పట్టుకుంటున్నాం ఈరోజు ప్రభా. ఇదిగో ఈ బురద వలె ఉన్న శరీరములను ప్రభా మహిమా శరీరం ఇచ్చి, ఇదిగో గొప్ప సాల్వేషన్ అనే వస్త్రాధారణ మాకు ఇచ్చి ప్రభా, పౌలు శీలు ప్రార్థించగా, ఇదిగో నీ యందు కీర్తించగా తండ్రి ప్రభా, ఇదిగో పేతురు నిద్రించుండగా నీ యందు విశ్రాంతి తీసుకొనిచుండగా వీళ్ళందరినీ విడిపించి ప్రభా, వాళ్ళ ముందు ఉన్న ఏ గొప్ప గవనలను ప్రభా, కావలను వాళ్ళందరికంటే ముందుగానే వెళ్ళి ప్రభా, ఆ యొక్క ఇనుప గవనని ప్రభా నువ్వు తెరిచవేసా. Lord, you have opened the gates of iron.
so that we can go free. Today we believe the same thing, Lord. ప్రభా, ఎంతమంది చూస్తున్నారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలు నీ యొక్క వెలుగు ప్రకాశించమని, వాళ్ళ కూర్చున్న ప్రదేశంలో, వాళ్ళు ఇంటున్న ప్రదేశంలో, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ కుటుంబాలు ప్రభా, ఈ వాక్యము ద్వారా ఎవరైతే ఈ వాక్యం ఉన్నారో తండ్రి, ఇక మీద ఏ వాక్యం from days now, from months now, for years now, whoever is going to hear this word, Lord, shine your light on all of them, Lord. నీ వాక్యం వెల్లడెగుటలో గొప్ప వెలుగు ఉంది కాబట్టి ప్రభా, నీ వెలుగుని ప్రకాశింపచేయమని, ఈ వాక్యం వాళ్ళ హృదయంలో నాటింపచేయమని నా జడనేసు నామంలో మళ్ళీ మేము తిరిగి వచ్చి కాలం కలుసుకునే కాలం వరకు, నీ వాక్యం ధ్యానించే కాలం వరకు ప్రభా, నీ కృప, నీ కౌంటెనెన్స్ ని, నీ ఫేవర్ ని, నీ గ్రేట్ లైట్ ని మా అందరి మీద కుమరించి ప్రకాశింపచేయమని నా జడనేసు నామంలో ప్రభా, మాకు కావాల్సిన ప్రాస్పెరిటీ, మాకు కావాల్సిన హీలింగ్, లార్డ్ ఇన్ జీసస్ మైట్ ఐ ప్రే ఫర్ ద హీలింగ్స్, లార్డ్, mighty miracles to happen, mighty powerful things to happen, Lord, in Jesus mighty name. Through this miracle, no digital church, Lord, let mighty miracles happen, Lord, not by the will of man, not by the will of the society, not by the will of any mankind, but your will, Lord, your will, Lord, your death on the cross, your sacrifice on the cross, నీ యొక్క కృప ద్వారా, నీ యొక్క గొప్ప త్యాగం ద్వారానే గొప్ప అద్భుతంలో మా జీవితంలో, చూచే వారి జీవితంలో చేయమని నా జడనేసు నామంలో ఈ యొక్క జీవితంలో నీ చేతికి అప్పగిస్తూ ఈ వారమంతట్లో నీ కృప మాకు తోడుగా ఉందని నమ్ముతూ నా జడనేసు నామంలో ప్రార్థించి నమ్ముతున్నాము తండ్రి. Amen. Amen. Hallelujah. God bless you. Thanks for joining today. Amen. I pray. This concludes today's episode of the Church of Radical Souls podcast. We believe that faith comes by hearing, and hearing by the word of God. Let today's message continue to echo in your spirit and increase your faith radically. If this word blessed you, share it with a friend, subscribe to our channel, and join our digital family. Until we meet again, stay rooted in the Word, stay filled with faith, and never forget, you are part of God's radical plan. Thank you and shalom.